2 times క్లిక్ చేస్తే యాక్టివేట్. మనం క్లాస్ అయిపోయిన తర్వాత స్టాప్ స్ట్రీమ్ ఇప్పుడు క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్ కింద క్రోమ్ దాన్ని క్లిక్ చేస్తాం. స్టార్ట్ అయింది చూపిస్తుంది. లైవ్ అయిపోతుంది. స్ట్రీమ్ చూపిస్తుంది. లైవ్ స్టార్ట్ అయిపోయింది. అమ్మా ఆ కవిత ఫోన్ చేస్తే చేసింది 16 మంది ఉన్నాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో మనం ఎండోమెంట్కి సంబంధించి కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి చేస్తూ ఉన్నాం సార్. సో దానిలో భాగంగా మనకి ఈరోజు భాగవతంలో ఉన్నటువంటి మరొక అంశంతో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. సో సార్ మీ అందరికీ తెలుసు, మనకి పిఆర్ అకాడమీ ప్రధానంగా ఈ ఎండోమెంట్కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి మనకి ఎక్కువగా ఈ యొక్క కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తుంది. చాలా తక్కువలో ప్రజెంట్ మనకి 50% ఆఫ్లో కూడా మనకి కోర్స్ అనేది అవైలబిలిటీగా ఉంది సార్. సో దీనిలో మీకు 1 year వ్యాలిడిటీతో పాటుగా ఇక డిజిటల్ లేటెస్ట్ వీడియోస్ అండ్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అదే ఫోల్డర్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ముఖ్యంగా మెటీరియల్ అనేది పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తూ ఉన్నాను సార్. ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో ఈ సెషన్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సో అది ఫస్ట్ బిట్ మనం గమనించినట్లయితే, దక్షుడు నిర్వహించిన యజ్ఞం ఏ దేవునికి అర్పించబడినది అని మనకు అడుగుతున్నాడు సార్. అంటే దక్షుడు నిర్వహించినటువంటి యజ్ఞం ఏ దేవుడికి అర్పించబడింది అన్నాడు సార్. సో వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ దక్షుడు ఎవరు అంటే దక్ష ప్రజాపతి, బ్రహ్మ యొక్క మానసపుత్రుడుగా ఈయన జన్మించడం జరిగింది సార్. సో ఇతడు జన్మించిన తర్వాత మనం గమనించినట్లయితే, సో ఇతడు ప్రజాపతిగా ఉన్నప్పుడు సో సృష్టి నిమిత్తం ఇతడు కొన్ని వ్యవహార సంప్రదాయాలు నడపాలి కాబట్టి తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేసే క్రమములో ఉంటాడు. అయితే ఇతను ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్, దక్షుడు యొక్క ప్రధాన సంతతి 27 అండి కుమార్తెలు, ప్లస్ ఒక కుమార్తె ఉంటుంది మనకి సతీదేవి. సో 27 కుమార్తెలను బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారము ఇతడు ఆ ఒకే ఒక్క వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాల్సి ఉంటుంది. సో 27 అమ్మాయిలలో ఒక అమ్మాయి ఎవరంటే రోహిణి అండి. ఈ రోహిణి అనే అమ్మాయి ఎవరిని గాంధార వివాహం జరుపుకుంటుందంటే చంద్రుడినండి. ఎవరినండి? చంద్రుడిని. సో అప్పుడు ఈ యొక్క బ్రహ్మ యొక్క ఆజ్ఞ కాబట్టి రిమైనింగ్ 26 స్త్రీలను రోహిణితో కలిపి 27 కలిపి దక్షుడు ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడంటే చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అదేవిధంగా సతీదేవికి కూడా ఉన్నతమైన వరుణ్ణి తీసుకురావాలనే సందర్భంలో ప్రయత్నాలు చేస్తుండగా ఈ యొక్క సతీదేవి ఎవరిని ఇష్టపడుతుందంటే శివుడిని ఇష్టపడుతుందండి. ఈ శివుడితో ఈ యొక్క వివాహం అనే సతీదేవికి వివాహం జరుగుతుంది. సో ఈ శివుడిని అల్లుడుగా ఉంచుకోవడం ఎవరికి ఇష్టం లేదంటే దక్ష ప్రజాపతికి లేదా దక్షుడికి ఇష్టం లేదు సార్. సో అందువలన ఆయన శివుడు లేనటువంటి యాగాన్ని నిరీశ్వర యాగం అంటాం. అంటే ఈశ్వరుడు లేనటువంటి యాగం అనమాట నిరీశ్వర యాగం. సో ఆ నిరీశ్వర యాగాన్ని చేయదలసి సంకల్పిస్తాడు. సో ఎందుకంటే ప్రధానంగా ఈశ్వరుడికి లేడు కాబట్టి మొదటి ఆప్షన్ యొక్క శివుడు అనేవాడు కాదు సార్.
ఇంద్రుడికి సంబంధం లేదు సార్. ఇంద్రుడికి మనము చేసే యజ్ఞ యాగాది క్రతువుల్లో మాత్రమే ఆయనకి వెళ్తుంది. సో మరి తండ్రి కాబట్టి బ్రహ్మకి వెళ్ళిందా, అంటే బ్రహ్మ యొక్క తండ్రి ఎవరంటే విష్ణువు, మన పురాణాల ప్రకారం. మరి ఆ యొక్క విష్ణువుకి వెళ్ళిందా అంటే, సరే ఇక్కడ దక్షుడు ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క యజ్ఞం తలపెట్టాడంటే విష్ణువునండి. ఎవరినండి? విష్ణువుని. సార్ ఆప్షన్ ఇక్కడ ఒకటో వీటికి ఏమవుతుందంటే సి అవుతుంది సార్. ఫస్ట్ వీటికి ఆన్సర్ ఏమవుతుందంటే సి అండి. మేడం గారు చూడాలి, త్రివేణి మేడం గారు. బి కాదండి. బ్రహ్మ దక్షుడు యొక్క తండ్రిని ఉద్దేశించి ఈ యొక్క యాగం అనేది చేయలేదండి. అతడు తన యొక్క పితామహుడు అంటే బ్రహ్మ యొక్క తండ్రి ఎవరంటే విష్ణువు. ఎందుకు? విష్ణువు యొక్క నా గర్భము నుండి జన్మిస్తాడు, నాభి గర్భుడు ఎవరంటే బ్రహ్మ. కాబట్టి సో ఈ బ్రహ్మదేవుడి యొక్క కుమారుడే దక్షుడు. కాబట్టి ఈ దక్షుడు ఈ చేసినటువంటి దక్ష యజ్ఞం అనేది నిరీశ్వర యాగము, ఈశ్వరుడు లేనటువంటి యాగము ఎవరు చేశారంటే దక్షుడు చేయదలిచాడు. ఎవరిని ఉపాసించంటే విష్ణువును ఉపాసించి చేయడము జరిగింది సార్. సో ఒకటి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మనకి సి అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, ధ్రువుడు ఎవరి మాటలతో ప్రేరణ పొంది భగవంతుని కోసం తపస్సు చేశాడు. సరే ప్రధానంగా మనం మాట్లాడుతున్నది భాగవతం గూర్చి సార్. ఈ భాగవతములో కొంతమంది భాగవతోత్తములు అంటే శ్రీహరి భక్తులు గురించి ఉన్నది. దానిలో ఒకడు ఎవరంటే ప్రధానంగా మనకి ధ్రువుడు. రెండవ వాడు ఎవరంటే ప్రహ్లాదుడు. ఎవరండి? ప్రహ్లాదుడు. ఆనాడు హిరణ్య కశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారంలో రావడానికి కారణము ప్రహ్లాదుడికి. సో ఇక్కడ మనకి ఇచ్చిన బిట్ ఏమిటంటే ధ్రువుడు ఎవరి మాటలతో ప్రేరణ పొంది భగవంతుని కోసం తపస్సు చేశాడు అన్నాడు సార్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సునీతి, సురుచి, ఉత్తముడు, నారదుడు అన్నాడు సార్. సార్ ఒకసారిగా మనం గమనించినట్లయితే ధ్రువుడు ఒక భాగవతోత్తముడు అండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సార్ ఇక్కడ గమనిస్తే వాడు ఏమంటాడు? ఎవరి మాటలతో ప్రేరణ పొంది అంటున్నాడు సార్. గమనించాలి సార్. ఇక్కడ నారదుడు అని పెడుతున్నారు సార్. సరే ఇక్కడ నారదుడు ఈ యొక్క ధ్రువుడు ఇంటిని విడిచి తపోవనానికి వెళ్తున్నప్పుడు నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి మధువనమును చూపించి తపస్సు ఎలా చెయ్యాలో గైడ్ చేసిన వాడు ఎవడంటే నారదుడు సార్. అర్థమవుతుందా సార్? ధ్రువుడు తపస్సుకే అంటే ఇంటిని విడిచి వెళ్తున్నప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ధ్రువుడి యొక్క తల్లి ఎవరంటే సునీత అండి. ధ్రువుడి యొక్క పినతల్లి ఎవరంటే సురుచి. ఈ వీరిద్దరిని వివాహం చేసుకున్న వాడు ఎవడంటే ఉత్తమ పాదుడు. ఎవరండి? ఉత్తమ పాదుడు. ఈ ఉత్తమ పాదుడు యొక్క మొదటి భార్య సునీత, రెండవ భార్య సురుచి. ఈ సునీతి గర్భంలో జన్మించిన వాడు ధ్రువుడు, సురీచి గర్భంలో జన్మించిన వాడు ఉత్తముడు. ఈ ఉత్తముడు ధ్రువుడు అన్నదమ్ములు కాబట్టి సఖ్యంగా ఉండేవాళ్ళు. కానీ సురుచి యొక్క సంతానమైనటువంటి ఉత్తముడికే అధిక ప్రాధాన్యత ఉండాలని ఒక రోజున సభాస్థలిలో సింహాసనంపై కూర్చున్నప్పుడు ఈ సురుచి ఈ యొక్క ధ్రువుడిని కిందకు పడవేస్తుంది. ఎందుకు? ఆ స్థానం ఉత్తముడిది అని చెప్పేసి. అప్పుడు ధ్రువుడు బాధపడతాడు, నాకు తండ్రే కానీ నాకు సరైన గౌరవం లేదు అని చెప్పి. అప్పుడు ఆ యొక్క సునీతి చెప్తుందనమాట, నాయన దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. సో ఇవి తాత్కాలికమైన భోగాలు, శాశ్వతమైన భోగాల కోసం ప్రాధాయపడు అని చెప్పగా చిన్నతనములోనే పసిప్రాయములోనే తపస్సు చేయడానికి వెళ్తాడు ధ్రువుడు. ఆ తపస్సు చేసి నిర్విఘ్నముగా శ్రీనారాయణుడు ప్రత్యక్షం గావించి తన యొక్క ఉన్నతమైన స్థితిని పొంది వస్తాడనమాట. సో ఎప్పుడైతే శ్రీనారాయణుడి యొక్క ప్రత్యక్షం అవుతాడో తక్షణం ఏమంటాడంటే నాకు మోక్షాన్ని ప్రసాదించమని ధ్రువుడు కోరుతాడు. అప్పుడు శ్రీహరి చెప్తాడనమాట, నాయన ధ్రువ, నువ్వు భాగవతోత్తముడివి, నీకు తప్పక ముక్తి లభిస్తుంది. కానీ నీవు చేయవలసిన పని ఏమిటంటే నీ తండ్రి తర్వాత రాజ్యమును పరిపాలించి ధర్మ పరిపాలన చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. తప్పక నీకు ఉన్నత పదము రాగలదు. నీ మరణానంతరము నీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ చుట్టియే కాలగమనం ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ధ్రువుడు సంపాదించిన ప్రాంతమే ధ్రువ నక్షత్రం అని చెప్తున్నాము. ధ్రువ నక్షత్రము చుట్టూ సప్తర్షి మండలం అనేది ప్రదక్షిణం గావిస్తుంది. సో సప్తఋషిలో ఉన్నతమైన వారు వశిష్ఠ, వామదేవ, వీళ్ళంతా కూడా భరద్వాజ వంటి వారు. సో వీళ్ళంతా కూడా దేనిని ఆధారంగా చేసుకున్నారంటే ధ్రువ నక్షత్రమును ఆధారంగా చేసుకున్నారు. అంతటి ఖ్యాతిని పొందాడనమాట. సో అందుకు ఎవరు ప్రేరణ అంటే సునీతి. ఎవరండి? సునీతి. సరే ఈ ధ్రువుడి యొక్క సోదరుడు ఎవడంటే ఉత్తముడు, అనగా సురీచి గర్భములో జన్మించిన వాడు ఎవడంటే ఉత్తముడు.
సురీచి సునీతి ఎవరు అంటే వీరు సవతులు. అర్థమవుతుందా సార్? సో ఇక్కడ మన రెండో బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకి ప్రధానంగా మహా భాగవతంలో గమనించినట్లయితే ఇక్కడ మనకి స్కందాల అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 4వ స్కందములో మనకి పృథ్వీ మహారాజు గురించి ఉంటుంది సార్. అదే ఇస్తున్నాడు, భూమిని గోవుగా మార్చి దాని నుండి ధాన్యాలను మరియు ఇతర అవసరాలను వెలికి తీసిన చక్రవర్తి ఎవరన్నాడు సార్? స్వయంభూ మనువ, పృథు చక్రవర్తి, ధ్రువుడ, దక్షుడ అని. సార్ దక్షుడు ఎవరంటే బ్రహ్మ యొక్క పుత్రుడు, దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి చేసిన యాగం ఏదంటే నిర్వీసన యాగము. ఓకే సార్, ఇదైతే కాదు సార్. ధ్రువుడు సార్ ఇతడు తనకు జరిగిన పినతల్లి వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయబద్ధముగా శ్రీహరి సమక్షంలో తీర్చుకోవాలనే ఉద్దేశంతో మనవాడు తపస్సు చేసి పసిప్రాయములోనే చిన్నతనములోనే తను అనుకున్నటువంటి కామ క్రోధ హర్షడ్ వర్గాలను జయించి నారాయణునే ప్రత్యక్షం గావించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ధ్రువుడు. సార్ స్వయంభూ మనువు మానవ జాతికి ప్రారంభకుడు అనగా బ్రహ్మ తరువాత మనకి పూర్వీకుడు ఎవరంటే మనువు అండి. సో ఇతనైతే కాదు, భూమిని గోవుగా మార్చి, సో భూమిని గోవుగా మార్చే శక్తి కేవలము చక్రవర్తులకు రాజులకే ఉంది. ఎందుకు? రాజు అనగా ధర్మమును పాటుగా ప్రజలను కూడా రక్షించవలసిన బాధ్యత చక్రవర్తిపై ఉంది కాబట్టి, సో అతని బాధ్యతే. కాబట్టి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే భూమిని గోవుగా మార్చి దాని నుండి ధాన్యాలను మరియు ఇతర అవసరాలను వెలికి తీసిన చక్రవర్తి ఎవరంటే పృథు చక్రవర్తి. ఎవరండి? పృథు చక్రవర్తి. గమనించాలి సార్, ఇక్కడ మనకి స్వయంభూ మనువు అనేవాడు మానవ జాతికి ప్రారంభకుడు అనగా మన యొక్క బ్రహ్మ నుండి ఆవిర్భవించిన వాడు. ధ్రువుడు ఎవడంటే చిన్న ప్రాయంలోనే నారాయణుని సాక్షాత్కరించుకున్న గొప్పవాడు. శివుడు లేకుండానే యజ్ఞము చేయదలిసినటువంటి ప్రజాపతి ఎవరంటే దక్ష ప్రజాపతి. ఓకే సార్, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే పృథు చక్రవర్తి ఆన్సర్. సో థర్డ్ ఆన్ బి ఆన్సర్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే రాజయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ మనకున్న శివుడు తన జట నుండి సృష్టించిన భయంకరమైన రూపం ఏది అన్నాడు సార్. ఇక్కడ ఆప్షన్ ఏ హిరణ్యాక్షుడు, ఆప్షన్ బి వీరభద్రుడు, ఆప్షన్ సి కపిలుడు, ఆప్షన్ డి యమధర్మరాజు. సరే మీరు ఒకసారిగా గమనించినట్లయితే ఆప్షన్ ఇక్కడ యమధర్మరాజు ఎవరి యొక్క కుమారుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు అండి. యమధర్మరాజు ఎవరండి? సూర్యునికి ప్రధానముగా 2 కుమారులు. ఫస్ట్ వన్ ఎవరు అంటే మనకి యముడు, రెండో వాడు శని. వీరిరువురు కూడా ఎవరికంటే సూర్యుడికి. కాబట్టి ఇక్కడ మనకి శివుడికి అయితే సంబంధం లేదు. సార్ కపిలుడు, సార్ ఈ కపిలుడు అనేవాడు నారాయణుడి యొక్క అంటే మామూలుగా మనకు అవతారాలు ప్రధానంగా 10, కానీ ఇతను మనం గమనించినట్లయితే మహాభాగవతంలో 25 అంశాల గురించి చెప్తామన్నమాట. సో ఆ 25 అంశాలను గమనిస్తే నారాయణుడి యొక్క ఒక అంశం ఎవరంటే కపిలుడు. కపిలుడు దేనిని మనకు చెప్పాడంటే అరిషడ్ వర్గాల అరిషడ్ తీసుకున్నట్లయితే దర్శనాలలో భాగంగా సాంఖ్యక దర్శనం గురించి చెప్తాడు కపిలుడు. ఓకే సార్, అదేవిధంగా హిరణ్యాక్షుడు ద్వితి గర్భమున కశ్యప ప్రజాపతికి ద్వితి గర్భమున జన్మించినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే హిరణ్యాక్షుడు. సో హిరణ్యాక్షుడిని సంహరించడానికి శ్రీహరి ఏ అవతారమును దాచుతాడంటే వరాహ అవతారము. సో మనకి సృష్టించిన అన్నాడు. ఇక్కడ శివుడు సృష్టించడానికి ఎందుకు ద్వితి గర్భమును జన్మించిన వాడు హిరణ్యాక్షుడు. ద్వితి యొక్క భర్త ఎవరంటే కశ్యప ప్రజాపతి. కాబట్టి హిరణ్యాక్షుడు కాదు. కపిలుడు నారాయణుడు అంశ, యమధర్మరాజు సూర్యుని యొక్క అంశ. సో ఆన్సర్ ఏమవుతుంది? వీరభద్రుడు. ఎందుకు వీరభద్రుడిని సృష్టించవలసి వచ్చినది అంటే దక్ష ప్రజాపతి యజ్ఞము చేస్తుండగా తనకి పిలుపు లేకుండా తన యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవికి ఆహ్వానం అనేది అందదండి. సో తన తండ్రి నన్ను ఎందుకో మర్చిపోయాడు, నేను వెళ్తాను అనగా అప్పుడు శివుడు చెప్తాడు, పిలవన పేరంటానికి వెళ్ళినట్లయితే అవమానాలు ఎదురవుతాయని. నా కన్నవారింటిలో ఎటువంటి అవమానాలు ఎదురవ్వవు, నేను వెళ్తానంటే భార్య మాట కాదనలేక సతీదేవికి పర్మిషన్ ఇస్తాడు వెళ్ళమని. వెళ్ళినటువంటి సతీదేవికి అక్కడ జరుగుతున్న యజ్ఞంలో ఈశ్వరుడి పాత్ర లేదు, తనకి పాత్ర లేని ఉద్దేశంతో తండ్రిని వారిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసము కాదు అని. సో అప్పుడు దక్షుడు అవమానిస్తాడు ఎవరిని? సతీదేవిని. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక యోగ అగ్నిలోకి దూకి మరణిస్తుంది సతీదేవి యోగాగ్నిలోకి. సో తన యొక్క భార్య విరహాన్ని తట్టుకోలేనటువంటి పరమశివుడు
ఆ యొక్క యజ్ఞములో పాల్గొన్న అందరినీ కూడా జీవోత్సవాలుగా మార్చాలనే ఉద్దేశంతో తన జటాజూటల నుండి ఒక భయంకరమైన పిచాచిని తయారు చేస్తాడు. ఆ పిచాచి ఎవరంటే వీరభద్రుడు. ఎవరండి? వీరభద్రుడు. సో ఓకే సార్. ఎందుకు సృష్టించాడంటే సతీదేవి అనేది మరణించడం కావున. సో యోగాగ్నిలోకి ఎందుకంటే దక్ష యజ్ఞానికి వెళ్ళి అవమానపడి. ఎందుకు అవమానం వచ్చింది అంటే సార్ అక్కడ సార్ సతీ సార్ అదే చెప్పాను, సచి కాదు. సచి అయితే ఇంద్రుని యొక్క భార్య అండి. ఓకే సార్. సతీ అయితే దక్ష ప్రజాపతి యొక్క పెద్ద కుమార్తె, పరమశివుడి యొక్క మొదటి భార్యగా మనం చెప్తూ ఉంటాం సార్. సార్ గమనించాలి, ఇక్కడ మనకి శివుడు తన జట నుండి సృష్టించిన భయంకరమైన రూపము ఏది అన్నాడు సార్? వీరభద్రుడు. ఎందుకు వీరభద్రుడు సృష్టించాడు అంటే సతీదేవి మరణానికి ప్రతీకార వాంఛను తీర్చుకోవాలి కాబట్టి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఉండే బిట్టు కర్ధమ ప్రజాపతి కుమార్తె అయిన దేవహుతికి సాంఖ్యక జ్ఞానాన్ని ఉపదేశించిన విష్ణు అవతారం అన్నాడు సార్. సార్ కర్ధమ ప్రజాపతి ఇతను కూడా ప్రజాపతి. దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి వలె ఇతను కూడా ప్రజాపతి. ఇతని యొక్క భార్య కుమార్తె అయిన దేవహుతికి ఎవరు సాంఖ్యక జ్ఞానాన్ని చెప్పారు? నారదుడా, పృథువ, కపిలుడా, ధ్రువుడా అన్నాడు సార్. సరే ఇక్కడ మనం గమనిస్తే నారదుడు ఎటువంటి దర్శనాల గురించి చెప్పలేదు. ఆయన ఎల్లవేళలా నారాయణ మంత్ర గొప్పతనాన్ని యోగమాయ ద్వారా లోక కళ్యాణము కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించే బాధ్యత ఎవరికి ఉందంటే నారదుడికి. సార్ ఈ పృథువు అనేవాడు ఆహార సంఖ్య ఆ యొక్క కరువులు సంభవిస్తున్నప్పుడు వాటిని రక్షించేందుకు గాను ఆ యొక్క ఆవుని భూమిగా మార్చి ఫలదానాన్ని పొందేటువంటి గొప్ప చక్రవర్తి ఎవరంటే పృథువు. ధ్రువుడు అంటే చిన్నతనములోనే తన యొక్క శక్తి ద్వారా నారాయణుని ప్రత్యక్షం గావించుకొని సో ప్రసిపాయం అంటే మనం సాధించడానికి వయస్సుతో పని లేదు అని నిరూపించిన వ్యక్తి ఎవరంటే ధ్రువుడు అండి. సో మనకు ఆల్రెడీ తెలుసు సాంఖ్యక జ్ఞానం. ఎందుకు మనకి దర్శనాలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి, అవునా కాదు సార్? సో ఈ 6 దర్శనాలు ఒకసారి గమనించినట్లు ఒకటి సాంఖ్యక దర్శనం, 2 యోగ దర్శనం, 3 న్యాయ దర్శనం, 4 వైశేషిక దర్శనం, 5 పూర్వ మీమాంస, 6 ఉత్తర మీమాంస. సాంఖ్యక దర్శనాన్ని చెప్పినవాడు కపిలుడు, యోగాన్ని చెప్పినవాడు పతాంజలి, న్యాయాన్ని చెప్పినవాడు గౌతముడు, వైశేషికము చెప్పినవాడు కనాదుడు, పూర్వ మీమాంసను చెప్పినవాడు జైమని, ఉత్తర మీమాంసను చెప్పినవాడు బాదరాయణుడు అలియాస్ వ్యాసుడు. సో ఇక్కడ మనకి సాంఖ్యకం అన్నప్పుడు ఎవరు వస్తారంటే సార్ పూర్తిగా కపిల మహర్షి రావడం జరుగుతుంది. సో సాంఖ్యక జ్ఞానము అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే కపిల మహర్షి పెట్టవలసి ఉంటుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ధ్రువుడు తపస్సు చేసిన తర్వాత విష్ణువు నుండి పొందిన శాశ్వత నివాసము ఏమిటి అన్నాడు సార్. అంటే తన యొక్క తండ్రి ఉత్తమ పాదుడు యొక్క సింహాసనంపై కూర్చున్నప్పుడు తొడపై ఉన్నటువంటి వ్యక్తిని శరాచి అని తన పినతల్లి తోసివేసినప్పుడు తపస్సు చేసిన తర్వాత ధ్రువుడు తపస్సును విజయం పొంది విష్ణువు వద్ద నుండి ఏ ప్రాంతాన్ని పొందాడు అంటున్నాడు సార్. ఆప్షన్ ఏ వైకుంఠము, ఆప్షన్ బి ధ్రువలోకము, ఆప్షన్ సి బ్రహ్మలోకము, ఆప్షన్ డి కైలాసము. కైలాసము శివుని యొక్క నివాస స్థానం అండి. బ్రహ్మలోకము దీన్నే సత్యలోకము అంటాం సార్, పరబ్రహ్మ లేదా బ్రహ్మ యొక్క లోకము సార్. వైకుంఠము శ్రీ మహావిష్ణువు యొక్క లోకము. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ధ్రువలోకం అవుతుందండి. సో ఈ ధ్రువలోకము మనము సూర్య అస్తమయం సమయంలో గమనించినట్లయితే తొలిగా కనిపించే నక్షత్రం ఏది అంటే ఈ ధ్రువ నక్షత్రం అనండి. ఈ ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఏ మండలము తిరుగుతుంది అంటే సప్తర్షి మండలము. ఏదండి? సప్తర్షి మండలము. ఈ సప్తర్షి మండలములో తన భర్తతో పాటుగా ఉండే ఏకైక భార్య ఎవరంటే అరుంధతి. అరుంధతి యొక్క తండ్రి మాతాంగుడు. మాతాంగుడు అనేవాడు ఒక మాదిగ జాతికి చెందినవాడు, అంటే చండాలు జాతి లేదా మనము ఈ వేదకాలం ప్రకారంగా మాట్లాడినట్టయితే శూద్ర జాతికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకే సార్. మనకి ఈ మాతాంగుడు తపస్సు చేసి పొందిన వరం ఏమిటంటే అందమైన స్త్రీలచే పూజలు అందుకునే ఏకైక బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణ తత్వాన్ని పొందిన వ్యక్తి ఎవరంటే మాతాంగుడు సార్. ఓకే సార్. మనకి ఇక్కడ ధ్రువుడు తపస్సు చేసిన తర్వాత విష్ణువు నుండి పొందిన శాశ్వత నివాసం ఏమిటి అన్నప్పుడు సో ఆన్సర్ ఏమవుతుందంటే ధ్రువలోకం అవుతుందండి. ఏమవుతుంది సార్? ధ్రువలోకం అనేది అవుతుంది. ఓకే సార్. అవునండి త్రివేణి మేడం గారు, అరుంధతి, వెరీ గుడ్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే రాజు వేణు నుండి శరీరం నుండి
మదనము ద్వారా జన్మించిన ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్నాడు సార్. ఇక్కడ రాజు వేణుడి అంటే వేలు నుండి సార్ ఇద్దరు తన శరీర భాగాల నుండి మన యొక్క పృథ్వీ మండలంపై ఇద్దరు గొప్ప వాళ్ళు జన్మించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు సార్ అంటే ఆప్షన్ ఏ పృథువు మరియు అర్చిన, ఆప్షన్ బి ధ్రువుడు మరియు ఉత్తముడా, ఆప్షన్ సి మరుత్తుడు మరియు రుద్రుడా, ఆప్షన్ డి దక్షుడు మరియు వీరభద్రుడా. సరే ఇక్కడ గమనించినట్లయితే దక్షుడు బ్రహ్మ నుండి వచ్చినవాడు, వీరభద్రుడు శివుడి నుండి వచ్చినవాడు. ఇక్కడ మనం చెప్పాము సతీదేవి మరణకాలమయందు సతీదేవి యొక్క తండ్రి దక్షుడు, సతీదేవి మరణించడం వల్ల పరమశివుడి చే సృష్టించబడినవాడు వీరభద్రుడు. అంటే ఈ ఆప్షన్ కాదు. సరే మరుత్తులు మరియు రుద్రుడు అనేవారు ఈ మనకి విష్ణువు యొక్క సంతానం అండి. మనకి ఇంద్రుడితో పాటుగా సుమారుగా 32 మంది మరుత్రుని రుద్రుని సృష్టిస్తాడనమాట ఆ యొక్క సృష్టి కాలంలో. కాబట్టి వీళ్ళు కాదు. ధ్రువుడు మరియు ఉత్తముడు సార్ ఉత్తమ పాదుడి యొక్క సంతానం ఎవరంటే ధ్రువుడు మరియు ఉత్తముడు. ఓకే సార్, ఈ ధ్రువుడే కదా ధ్రువ పదములు ఏదో ధ్రువ నక్షత్రమును పొందడం జరిగింది. సో ఇక్కడ మనకి రాజు వేణు నుండి శరీరము మదనము ద్వారా జన్మించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఆప్షన్ ఏ పృథువు మరియు ఆచి అండి. ఈ పృథువే ఆ యొక్క అనావృష్టి కాలం వచ్చినప్పుడు భూమిగా మారుస్తాడు గోవుల్ని. ఓకే సార్, గొప్ప వ్యక్తి ఎవరంటే పృథు మహారాజు లేదా పృథి చక్రవర్తి. సో భూమిని పృథు మహారాజు పరిపాలించినాడు కనుక ఈ భూమికి మరో పేరు ఏమిటంటే పృథ్వీ అని. అర్థమవుతుందా సార్? పృథ్వీ అనే పేరు ఎలా వచ్చిందంటే భూమిని పృథువు అనేవాడు పరిపాలించాడు కనుకనే రావడం జరిగినది. తన యొక్క సహదాయాది ఎవరంటే అర్చి, తన యొక్క సోదరి లేదా సోదరుడు అని అర్థంలో సహదాయాది అంటే అర్థం అది సార్. ఓకే సార్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ సతీదేవి దేహ త్యాగము చేసిన ప్రదేశం ఏది అన్నాడు. సతీదేవి ఎక్కడ కైలాసంలోన, దక్ష యాగశాలన ఉందా, బదిరిక ఆశ్రమమా, బృందావనమా? సో బృందావనం అన్నాడు సార్. సార్ సతీదేవి ఎవరి యొక్క భార్య? పరమశివుడి యొక్క భార్య. పరమశివుడి యొక్క భార్య ఎవరు అంటే ముందుగా సతీదేవి. సార్ వీరిద్దరి యొక్క నివాస ప్రాంతము కైలాసము. కానీ ఈమె ఏ యజ్ఞానికి వెళ్ళి యోగాగ్నిలో దూకింది? తన తండ్రి చేస్తున్నటువంటి దక్ష యజ్ఞానికి వెళ్ళి, ఎక్కడ దక్ష యజ్ఞానికి వెళ్ళి తన యోగాగ్నిలో దూకడం జరుగుతుంది. సో దక్ష యజ్ఞం ఎక్కడ జరిగిందో మనం తెలుసుకున్నట్లయితే ఈ బిట్ ఆన్సర్ మనం పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్ గణేష్ గారు అండ్ నారాయణ గారు, థ్యాంక్స్ అండి. ఆప్షన్ బి ఎక్స్ సార్ యాగశాల అవుతుంది. డాక్టర్ బాబు సార్ బి సార్. ఓకే సార్, సో ఇక్కడ కైలాసము అనేది పూర్తిగా మనం తీసుకున్నట్లయితే శివుడి యొక్క ప్రాంతం అండి. సార్ బదిరిక ఆశ్రమము బృందావనము అనేది మనకి ప్రజెంట్ కాలంలో ఉన్నటువంటి ప్రాంతాలలో అనగా ప్రస్తుత ఋషివర్యులు ఏర్పాటు చేసుకున్న ఆశ్రమాలండి. సో ఇక్కడ సతీదేవి పర్పస్ లో మనకి రెండు గుర్తుండాలి. అయితే పరమశివుడు లేదనుకుంటే దక్షుడు. సో ఇక్కడ ఏమన్నాడు? ఈమె దేహత్యాగం అంటే మరణించింది ఎప్పుడు అన్నాడు. సో పరమశివుడి దగ్గర అయితే మరణించలేదు. ఎక్కడ మరణించింది? తన ఇంటికి కన్నవారి ఇంటికి వచ్చి. సో కన్నవారి ఏది? దక్ష ఇల్లు. దక్షుడి దగ్గర ఎక్కడ యోగాగ్నిలోకి వెళ్ళింది? యజ్ఞము చేస్తున్న దగ్గర. సో దాన్ని ఏమంటారు? యాగశాల. అది నిర్వహిస్తున్న ప్రాంతం ఏది అంటే యాగశాల. దక్ష యొక్క యాగశాల ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్ లోకి వచ్చే వాళ్ళంతా కూడా సరిగా వీడియోని లైక్ చేయండి సార్. వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి సార్. సార్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రచేతసులు తపస్సు ఫలితముగా వారు ఏ వృక్షాలను సృష్టించారు అన్నాడు సార్. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రచేతసులు అంటే వారి యొక్క తప ఫలముగా అంటే ప్రతి వ్యక్తి కూడా తపస్సు చేసిన తర్వాత ఒక శక్తిని పొందడం జరుగుతుంది. ఆ శక్తి కొంతమంది లోక కళ్యాణము కొరకు, కొంతమంది లోక కంటకులుగా అంటే వినాశకార శక్తిని సృష్టించి ఉపయోగం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ వీళ్ళు ఇక్కడ గమనించినట్లయితే ఏ వృక్షాలని సృష్టించారంటే కదంబ వృక్షాలన, వట వృక్షాలన, పనస వృక్షాలన, దేవదారు వృక్షాలు అన్నాడు సార్. ఇక్కడ మనకి ప్రచేతసులచే సృష్టించబడినటువంటి వృక్షాలు ఏది అంటే దేవదారు వృక్షాలండి. ఏవండి? దేవదారు వృక్షాలు. ఇవి దేవదారు వృక్షాలుగా మనం చెప్తుంటాం సార్. వట వృక్షము అంటే మర్రి చెట్టు అండి. ఈ మనకి హిందూ ఫిలాసఫీలో ప్రధానంగా త్రిమూర్తుల యొక్క నివాస స్థానం అంటే బ్రహ్మ, విష్ణువు, అదేవిధంగా శివుడు కలిసి ఉంటే వాళ్ళని త్రిమూర్తులు అంటాం. త్రిమూర్తుల యొక్క నివాస స్థలం ఏదంటే వట వృక్షం అండి. ఏదండి? వట వృక్షము. సో ఇక్కడ మనకి ఏమంటాడు? ప్రచేతసులు అన్నాడు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది సార్. వెరీ గుడ్ అండి గౌతమ్ గారు. అదేవిధంగా స్వర్ణ మేడం గారు
ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనిద్దాం సార్. సో ఇక్కడ చతుర్థ స్కంధములో ప్రస్తావించబడిన ఆకాశంలో నక్షత్రాలతో ఏర్పడిన శిశుమహర చక్రము యొక్క ప్రధాన కేంద్రము ఏది అన్నాడు సార్. సార్ గమనించాలి, ఇక్కడ ప్రధానంగా చతుర్థ స్కంధము 4వ భాగవతములోని 4వ స్కంధములో దేని గురించి ప్రధానంగా మాట్లాడడము జరిగినది అంటే సార్ కేవలము ధ్రువుడు గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఎవరి గురించి? ధ్రువుడు గురించి. సో దాన్ని డైరెక్ట్ గా అడగకుండా ధ్రువుడిని ఏ స్కంధములో ప్రస్తావించబడాడు అని అడగకుండా తనను ఒక నక్షత్ర స్థానంగా చేశాం కదా, ఆ నక్షత్రం అనేది దేని చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారని అడుగుతున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు సార్, మనం ఉన్నాము భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ. కానీ భూమి చుట్టూ తిరిగేది ఏమిటి ఉంది? చంద్రుడు అనేవాడు ఉన్నాడు. సో ఇక్కడ భూమి అనేది ఏర్పడింది, కానీ భూమి అనేది ఏర్పడిన తర్వాత ఎవరిని కేంద్రంగా చేసుకుంటుంది అంటే సూర్యుని కేంద్రంగా చేసుకుని తిరుగుతూ ఉంది. సో అదే మనకు అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిశుమార నక్షత్రము దీన్నే మనం సప్తర్షి మండలము అంటామండి. ఈ సప్తర్షి మండలము ఎవరిని ఆధారంగా చేసుకొని తిరుగుతుంది అంటే మనం గతంలో మాట్లాడాం సప్తర్షి మండలమా. సో సప్తర్షి మండలాన్ని తిరగదు సార్, గమనించాలి. సో ఎందుకు ఇక్కడ ఒక దాని కేంద్రంగా అన్నాడనమాట. ఇక్కడ మనకి ఆకాశం నక్షత్రాలతో ఏర్పడిన శిశుమహార నక్షత్రం యొక్క ప్రధాన కేంద్రము ఏది అన్నాడు. సో అది మనకి కాదు, శుక్ర గ్రహము. సరే ఇది గ్రహం అండి, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, కానీ దీని యొక్క గొప్పతనం ఏమిటంటే రివర్స్ లో తిరుగుతుంది. అన్నీ కూడా పడమర నుండి తూర్పుకు తిరిగితే శుక్రుడు మాత్రం తూర్పు నుండి పడమరకు తిరుగుతాడు. మనకి తూర్పున సూర్యోదయం అయితే ఈ యొక్క శుక్రగ్రహంపై ఉన్నట్లయితే పశ్చిమాన సూర్యోదయం అవుతుంది అనమాట. రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడే గ్రహవాద పొందడం జరుగుతుంది. అతనికి ఇచ్చినటువంటి గ్రహం ఏది? శుక్రగ్రహం. మేరు పర్వతము. సరే ఇది మేరు పర్వతం అనేది పడమరన ఉంటుంది సార్, భూమండలానికి చాలా పెద్దదైనటువంటి పర్వతము. సో ఇది మనకి కాదు సార్. దేనిని ఆధారంగా చేసుకొని తిరుగుతుంది అంటే ధ్రువలోకము లేదా ధ్రువ నక్షత్రమును ఆధారంగా చేసుకొని సప్తర్షి మండలం అనేది తిరుగుతూ ఉంటుంది సార్. సార్ ఇక్కడ గమనించినట్లయితే 10th సి ఆన్సర్ అవుతుంది సార్. బి అని పెట్టారు చూడండి సార్ ఒకసారి. శశి మేడం గారు బి కాదండి, శుక్ర గ్రహం అండి సార్. ప్రధాన కేంద్రం ఎప్పుడు నక్షత్రం అనేది సార్, నక్షత్రము అనేది గ్రహం చుట్టూ తిరగదండి. సో గ్రహాల నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? భూమి అనేది ఒక గ్రహము సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. అర్థమవుతుందా? సో భూమి కంటే చిన్నదైనది ఏది? చంద్రుడు. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. సో నక్షత్రాలు ఎప్పుడు కూడా గ్రహాల చుట్టూ తిరగవు సార్. సో ఇది మనకు ముందుగా వచ్చింది ఏంటంటే మనం తీసుకున్న టాలమీ సిద్ధాంతం ప్రకారం, భూకేంద్రక సిద్ధాంతం ప్రకారము మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. భూమి కేంద్రంగా ఉన్నప్పుడు మిగతావి అన్నీ కూడా తిరుగుతాయి. సో గతంలో అడిగిన బిట్ ఏమిటంటే సార్, ఇండియన్ మైథాలజీలో భాగముగా నవగ్రహాలలో లేనటువంటి గ్రహం ఏది అన్నాడు సార్. అకార్డింగ్ టు ఇండియన్ మైథాలజీ, హిందూ పురాణాల ప్రకారము గ్రహము కాని దానిని గుర్తించండి అన్నాడు సార్. సరే అంతే. మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినట్లయితే అక్కడ నవగ్రహాల కోసం, నవగ్రహ దోషాల కోసం మనం ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ శ్లోకములో ఒక గ్రహం అనేది ఉండదు. ఆ గ్రహము ఏది అంటే భూమి. ఎందుకు? అప్పటికి భూమి అనేది ఒక స్వయం సిద్ధ ప్రదేశముగా గుర్తించబడ్డారు కాబట్టి ఇక్కడ మనకి ఎస్ అండి, సేమ్ సార్. సో ఇక్కడ భూమి అనేది నవగ్రహాలలో అంటే అకార్డింగ్ టు హిందూ పురాణాస్ ప్రకారము ఇప్పటికీ టెంపుల్స్ లో మన నవగ్రహాలలో దేనిని గుర్తించలేదు అంటే భూమి అనేది ఉండదు సార్. సో భూమి ప్లేస్ లో ఎవరిని ఉంచామంటే మనము రవి, సూర్యుడిని ఉంచడం జరిగింది. రవేచ శుక్రచ నీచ రాహు కేతు అని చెప్పేసి మనకు శ్లోకం కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ సార్ చతుర్థ స్కంధంలో ప్రస్తావించబడిన ఆకాశంలో నక్షత్రాలతో ఏర్పడినటువంటి శిశుమార చక్రము యొక్క ప్రధాన కేంద్రము ఏది అన్నాడు సార్. మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ధ్రువలోకం ఆధారంగా సప్తర్షి మండలం అనేది తిరుగుతూ ఉంటుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సార్ ఇక్కడ మనం చూసినట్లయితే మీ పిఆర్ అకాడమీ అనేది మీకు ఆన్లైన్ క్లాసులను కూడా అందిస్తూ ఉంది సార్. సో ప్రజెంట్ ఈ ఆన్లైన్ క్లాసులపై ప్రజెంట్ మనకి ఎండోమెంట్ ఆఫీసర్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 50% ఆఫ్ ని మీకు ఆఫర్లు ఇస్తుంది సార్. ఫుల్ కంప్లీట్ గా డిజిటల్ వీడియోస్, అదేవిధంగా మనకి ముఖ్యంగా సక్సెస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. సో ఆ ప్రాక్టీస్ ముఖ్యంగా ఉండే ఉద్దేశంతో పేపర్ 1 ఆర్ పేపర్ 2కి ప్రస్తుతానికి 40 ఆర్ 25. సో రానున్న రోజుల్లో ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అనంతరం ఫుల్ఫిల్ నోటిఫికేషన్ ఏపీఎస్సి గవర్నమెంట్ ఇచ్చినట్లయితే
ఆ నోటిఫికేషన్ సమయానికి బిట్ సంఖ్య అనేది సుమారుగా పేపర్ 1 పేపర్ 2 కలిపి సుమారుగా 1,00,000 బిట్లు చేసే ప్రయత్నంలో ఉన్నాం సార్. సో మీ యొక్క విజయానికి మేము కూడా భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సార్, లైక్ చేసే ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రియవ్రతుడు తన రథ చక్రాలతో భూమండలాన్ని ఎన్ని ద్వీపాలుగా విభజించాడు, ఎన్ని ద్వీపాలుగా అన్నాడు సార్. సో ఇంపార్టెంట్ అండి. సరే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియవ్రతుడు అనేవాడు సరే ఇతడు ఎవడు అంటే సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని యొక్క గమనం ఏ రకంగానూ ఉందో సూర్యునికి వ్యతిరేకమైనటువంటి దిశలో అదే గమనముతో అదే తేజస్సుతో భూమండలముపై తిరగాలి. ఏమిటి ఈ కోరిక అంటే ప్రియవ్రతుడి యొక్క ఏకైక కోరిక ఏమిటంటే భూమిపై రాత్రి అనేది ఉండరాదు. ఏముండరాదు? రాత్రి, నిశి ఉండరాదు అనే ఒకే ఒక కోరికతో అటువంటి రథాన్ని తయారు చేస్తాడు. కానీ రాత్రి పగళ్ళు ఏర్పడకపోయినట్లయితే సృష్టి అనేది ముందుకు నడవదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడిని అడుగుతాడు, నాయన ఆ రథ గమనాన్ని నిలుపుదల చేయని. సో ఆ నిలుపుదల చేసే క్రమంలో ఈ యొక్క ఆ రథం యొక్క వెళ్ళినటువంటి జాడల వలన అంటే మనకి టైర్ విరుక్కుపోయినట్టు కొంత తుట్రేస్తుంది, అంటే కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల వర్షాకాలం నీరు ఏర్పడుతుందా లేదా? సో ఆ లోతట్టు ప్రాంతాలలో నీరు చేరింది, ఎత్తైన ప్రాంతాలలో భూమి అనేది ఉండిపోయింది అనమాట. సో ఆ లోతుగా ఉండిపోయినటువంటి ఆ ప్రాంతాలే నేడు మనకి మహాసముద్రాలు అని చెప్తున్నాయి సార్ పురాణాలు. సో ఆ ఎత్తు ప్రాంతాలను మనం ఏమంటున్నామంటే ఖండాలు అంటున్నాం సార్. అవి అడిగాడు అనమాట, ఎన్ని ద్వీపాలుగా విభజించాడు, ఎన్ని ద్వీపాలుగా విభజించాడంటే మనకి ప్రధానంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 5, 7, 9, 10. సరే ఇక్కడ గమనించాలి, సముద్రాలు అనలేదు, ద్వీపాలు అన్నాడు. మనకి ద్వీపాలు ఏంటంటే సప్త ద్వీపాల కలవండి. సప్త ఖండాలు, సప్త ద్వీపాలు, పంచమహాసముద్రాల కలవు. సప్త అంటే సంఖ్య ఎంత? 7. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 7 ద్వీపాలు 7 ఖండాలు అవుతాయి. సముద్రాలు అంటే ఎన్ని అవుతాయి? 5 అవుతాయి సార్. ఓకే అండి. 9 గ్రహాలు, 10 అవతారాలు. సో ప్రియవ్రతుడు ఎవరికి వ్యతిరేకముగా రథాన్ని తయారు చేశాడు, ఎవరిని ఉద్దేశించి అంటే సార్ ప్రధానంగా ఎవరిని ఉద్దేశించి అంటే సార్ సూర్యుని యొక్క తేజస్సుని, ముఖ్యంగా రాత్రి అనేది ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? భూమండలంపై. మరి భూమికి కాంతిని ప్రసరించేది ఎవడు? సూర్యుడు లేదా రవి. సో అతను ఎప్పుడూ కేవలం పగటిపూట మాత్రమే ఉంటాడనమాట. సో రాత్రి సమయంలో అతను ఉండడు కాబట్టి సో అతనికి వ్యతిరేక దిశలో ఆయన తిరుగుతూ సో ఆ గమనాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం చేశాడు. ఎస్ అండి సునీత గారు, ఇక్కడ మనకి 11th అనేది బి ఆన్సర్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ బిట్ మనం గమనించినట్లయితే సార్ మనకి ప్రధానంగా వృషభ దేవుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు, వారిలో భరతుడు జ్యేష్ఠుడు. ఇక్కడ వాడికి ఇచ్చాడండి. సో ఎంతమంది కుమారులు ఉన్నా మనకు తెలియదు, కానీ పెద్దవాడు మాత్రం భరతుడు. సరే ఈ భరతుడు వేరండి. మనకి ఆల్రెడీ మనం చూసినట్లయితే మహాభారత వంశాల్లో భరత వంశం ఉంటుందన్నమాట. అనగా దుష్యంతుడు శకుంతల యొక్క కుమారుడు భరతుడు. అంటే మేనక విశ్వామిత్రుడు వల్ల సంభవించినటువంటి ఒక కన్య శకుంతల. శకుంతలం అనే పక్షులతో రక్షించబడింది కాబట్టి శకుంతల అయింది. శకుంతలను రక్షించి పెంచినవాడు కన్వముని. కన్వముని ఆశ్రమానికి వేటకై వచ్చి గాంధర్వ వివాహాన్ని చేసుకుంటాడు భారత భూపాలుడైనటువంటి దుష్యంతుడు. ఈ దుష్యంతుడు శకుంతలకు జన్మించిన సంతానమే భరతుడు. సో ఆ భరతుడు కారణంగా భారతదేశం వచ్చిందని ఒక కథ. అదే మనకి చంద్రవంశంలో భారతీయ వంశంలో భరత వంశంలో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? వృషభ దేవుడికి అన్నాడు సార్. ఏమన్నాడు సార్? వృషభ దేవుడికి అన్నాడు సార్. వృషభ దేవుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు? సో వారిలో పెద్దవాడు ఎవరు అంటే భరతుడు ఆన్సర్ సార్. జ్యేష్ఠుడు అనగా అర్థము పెద్దవాడు. మరి ఆప్షన్ చేయించాడు 5, 10 మంది, 100, 1000 మంది. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే వృషభ దేవుడికి ఉండే సంతానము ప్రధానంగా ఎంతమంది కుమారులు అంటే 100 అండి. ఎంతమంది అండి? 100 కుమారులు కలరు. ఇదే 100 కుమారులు ఉన్నటువంటి కురువంశంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ధృతరాష్ట్ర గాంధారి దంపతులకు కూడా ఎంతమంది కుమారులు కలరు అంటే 100 సార్. ఓకేనండి. సో ఇక్కడ వృషభ దేవుడికి ఎంతమంది కుమారులు అంటే 100 మంది కలరు సార్. వారిలో పెద్దవాడు ఎవరు? వారిలో పెద్దవాడు ఎవరు అంటే మాత్రం ఆన్సర్ ఏమవుతుందంటే భరతుడు అవుతుంది సార్. ఈ వృషభదేవుడి యొక్క భరతుడు వేరు, దుష్యంతుడు శకుంతల యొక్క భరతుడు వేరు సార్. అది మనకి భరత వంశంలో భాగంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సరే ఇక్కడ వృషభనాథకి సన్స్ బాహుబలి అండ్ భరతుడు ఉన్నారు. సరే మనకి జైన మత గ్రంథాల ప్రకారం మనం అక్కడ మొదటి తీర్థంకరుడు అంటే వృషభనాథుడు. వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. మొదటి తీర్థంకరుడు అయినటువంటి వృషభనాథుడికి 3 సంతానం అండి.
సరే ఇక్కడ త్రివేణి మేడం గారు ముగ్గురు సంతానంలో జ్యేష్ఠుడు బాహుబలి, ఇతడికి సంబంధించినటువంటి విగ్రహమే మనకి కర్ణాటకల శ్రావణ బెలగులలో ఉందండి. రెండవ వాడు భరతుడు, భారతదేశాన్ని పరిపాలించిన వాడని. మరి ఏకైక కుమార్తె ఎవరంటే బ్రాహ్మి. సో ఈమె పేరు మీదగానే మనకి బ్రాహ్మీ లిపి వచ్చిందని జైన పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయండి. ఓకే మేడం గారు. భరతుడు జింకగా జన్మించడానికి కారణమైన అంశం ఏమిటి? సరే ఇక్కడ భరతుడు అసలు జింకగా ఎందుకు, ఈ వృషభుడికి జన్మించిన 100 మంది సంతానంలో జ్యేష్ఠుడు భరతుడు అన్నాం. మరి ఇటువంటి భరతుడు ఎందుకు సార్ జింకగా మారవలసి వచ్చింది అంటే దానికి కారణం, సో ఇతని ప్రధానంగా జంతువులపై మక్కువ ఉండటమే సార్. జంతువులపై మక్కువ ఉండమే దీని యొక్క ప్రధాన ఆన్సర్. కానీ ఎందుకు అంటే ఒకనాడు ఆయన వేటకి వెళ్లే సందర్భంలో గర్భముతో ఉన్నటువంటి ఒక తల్లి జింక అనేది పరిగెడుతున్న క్రమంలో ఆ జింక అనేది పైకి దూకుతున్న సమయంలోనే సో తన యొక్క ప్రసవం అనేది కావిస్తుంది. సో వెనకొస్తున్నటువంటి సైన్యానికి భయపడే తల్లి వెళ్ళిపోతుంది, ఈ పిల్ల అనేది మిగిలిపోతుంది. ఆ పిల్లను మనవాడు ఇంటికి తెచ్చుకుంటాడు. ఎవడు? భరతుడు. సో ఈ భరతుడు తెచ్చుకున్న ఆ పిల్లని బాగా పెంచుతాడండి. ఎంతలా అంటే సో కన్న బిడ్డలను కూడా అంతగా పెంచమన్నమాట. తర్వాత ఆ జింక పిల్ల మరణిస్తుంది. మరణించిన తర్వాత ఇతడు కూడా ఆ జింక పిల్లపై వ్యామోహం వదలలేక తాను మళ్ళీ జింకగా జన్మించవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ రాజ్యంపై వ్యామోహం అంటే కాదు సార్, భగవంతుని మర్చిపోవడం కాదు, అహంకారం అంతకంటే కాదు, కేవలం జింక పిల్లను దయతో పెంచడంపై మితిమీరిన అనుబంధము. అంటే మనకి పెట్ డాగ్స్ ఉంటాయి కదండి, మనం ఒకసారి వాటిని మనం కోల్పోయినట్లయితే వాటి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. సో డిప్రెషన్లోకి వెళ్ళే సందర్భాలు చాలా వరకు ఉంటాయి. సో ఇక్కడ జింకకి భరతుడికి ఆ రకమైనటువంటి సంబంధం ఉంటుంది. సో అది మరణించిన తన మరణాన్ని తట్టుకోలేక మళ్ళీ జన్మమే ఏ జన్మగా మారుతాడంటే మనవాడు జింకగా మారడం జరుగుతుందండి. కారణం ఏంటంటే మితిమీరిన అనుబంధం. ఆ జింక పిల్లకి ఆనాడు ఆ తల్లి మరణించిన తర్వాత బతికున్న ఆ పిల్లని పెంచి వాటితో అన్యోన్య సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు సార్. ఇక్కడ 13 అనేది సి ఆన్సర్ అవుతుంది సార్. ఎస్ నరేష్ యాదవ్ గారు నిజమండి, జింక పిల్లను దయతో పెంచడంపై మితిమీరిన అనుబంధం. సార్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే వృషభదేవుడు తన కొడుకులకు ఇచ్చిన అంతిమ ఉపదేశంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి అన్నాడు సార్. సార్ మాట్లాడే మనం వృషభదేవుడు ఇందాక భరతుడు వాళ్ళ నాన్నే జింకగా ఎవడైతే అనుబంధం ఉండిపోయి జింక జన్మ మళ్ళీ ఎత్తాలనుకున్నాడో అతడే భరతుడు. అతని యొక్క తండ్రి ఎవరంటే వృషభదేవుడు. వృషభదేవుడికి మొత్తం సంతానం ఎంతంటే 100 మంది. సో ఇతడు తన యొక్క కుమారుడికి ఏమని చెప్పాడు, దేనిని పొందడం వల్ల శాశ్వతత్వం వస్తుందని చెప్పాడంటే యజ్ఞాలు చేయమనే, రాజ్యాలను పరిపాలించమనే, మానవ శరీరం కేవలం కష్టాల కోసమే కాదు తపస్సు చేసి ముక్తి పొందడానికి అని చెప్పాడా, కీర్తిని పొందమని చెప్పాడా. సరే ఇక్కడ వృషభదేవుడు అనేవాడు ఎక్కడ తన కుమారులకి చెప్పిన ఉపదేశం ఏకైక విషయం ఏమిటంటే కష్టాలు అనేవి రావలసినవి మానవుడికి, కష్టముతో పాటుగా సుఖమనేది కూడా ఉంటుంది. కానీ కష్టమయందు ఆ యొక్క సుఖమయందు కూడా రెండింటినీ సమభావముతో తీసుకున్న వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అనబడును. స్థితప్రజ్ఞుడు కావాలనంటే ఆ వ్యక్తికి అవసరమైనది ఏమిటంటే తపస్సు చేసినట్లయితే తప్పనిసరిగా అతను ఏమిని పొందుతాడు, ముక్తిని పొందుతాడు. చివరికి మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముక్తి లేదా మోక్షమును పొందడమే. ముక్తి లేదా మోక్షమే. మనం ఏ ధర్మముని, వైష్ణవుని ఎంచుకున్నా, శైవముని ఎంచుకున్నా, లేదా నాస్తికముని ఎంచుకున్నా, షడ్దర్శనాలను ఎంచుకున్నా, మనం చివరగా అల్టిమేట్ గా కోరుకున్నది ఏంటి, మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరము లేనటువంటి స్థితినే. మరి ఆ మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని స్థితినే మనం ఏమన్నాము, మోక్షము అన్నాము. మోక్షము చేయాలంటే తప్పనిసరిగా ఏముండాలి, తపస్సే. కానీ మన యొక్క అతి తక్కువ కాలమైన ఈ మానవ జన్మలో మనం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్, కష్టమే. గడిచిపోయిన కాలాన్ని గురించి కానీ భవిష్యత్ కాలం గురించి భయపడుతూ ఎల్లవేళలా ఎలా ఉండాలని ఆలోచనలోనే ఉండిపోతాం. ఎలా ఉండాలో ఉండమన్నమాట. అలా ఉండొద్దు. తపస్సు చేస్తున్నట్లయితే ముక్తిని పొందుతారు. ఎవడైతే ముక్తిని పొందుతాడో అతనికి ఎటువంటి కష్టాలు ఉండవని ఎవరు తన కొడుకులకు ఉపదేశించాడంటే వృషభదేవుడు అనేవాడు ఉపదేశించడము జరిగింది సార్. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ బిట్ 15th బిట్ సార్. సార్ భాగవతము ప్రకారము నరకాలు దేని కింద వర్ణించబడ్డాయంటే లోకాలు సార్. మనకి మొత్తంగా లోకాలు ఎన్నంటే 14 లోకాలు సార్. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు 7, పాతాళ లోకాలు 7 సార్. ఈ నరకము అనేది ఏ లోకములో ఉంది అని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. దేని ప్రకారము, భాగవతం ప్రకారం.
సో మనకి ఇదే ఇండియన్ మైథాలజీలో మనకు ఉన్నటువంటి ఇంకో కాన్సెప్ట్ పురాణాలు. ఈ పురాణాలలో మనకు ఒక పురాణం తెలుసు, గరుడ పురాణం. ఏ పురాణం అండి? గరుడ పురాణం. గరుడ పురాణంలో ఏముంటాయి? నరకానికి వెళ్ళిన వ్యక్తికి ఏ రకమైనటువంటి శిక్షలు విధించబడతాయో ఏ పురాణంలో ప్రస్తావించడము జరిగినది అంటే గరుడ పురాణంలో. ఓకే సార్, కానీ అది మనకు అడగలేదు. భాగవతం ప్రకారం నరకాలు అనగా భూమి కింద ఉండే లోకాలు దేని కింద వర్ణించబడ్డాయి అన్నాడు. సో భూమి ఆధారంగా తీసుకుంటే భూమి ఉండేవి ఊర్ధ్వ లోకాలు లేదా ఉన్నత లోకాలు లేదా స్వర్గలోకాలు. భూమి కింద ఉండేవి అధోలోకాలు లేదా పాతాళ లోకాలు ఆన్సర్ అవుతుంది అనమాట. సో దేవలోకం అనేది కాదండి, ఎందుకు? పైన ఉంటుంది. సప్తర్షి మండలం కూడా పైనే ఉంటుంది. సప్తర్షి మండలం దేని ఆధారంగా చేసుకుంది? ధ్రువలోకము లేదు ధ్రువ నక్షత్రాన్ని. సో మిగిలిపోయిన ఆన్సర్ ఏమవుతుంది మనకి? పాతాళ లోకాలు ఆన్సర్ అవుతాయి సార్. ఓకే సార్, భాగవతం ప్రకారము నరకాలు ప్రస్తావన లేదనుకున్నట్లయితే ఈ యొక్క భాగవతం ప్రకారం నరకాలు దేని కింద వర్ణించబడ్డాయి అన్నప్పుడు ఎస్ అండి రాణి మేడం గారు, ఆన్సర్ బి అవుతుంది, పాతాళ లోకాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, జడ భరతుడు ఎవరి పల్లకీని మొయ్యవలసి వచ్చింది, ఆ సందర్భంలోనే ఆయన తన తత్వజ్ఞానాన్ని బోధించాడు అన్నాడు సార్. జడ భరతుడు అనే వ్యక్తి మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటాడు సార్. ప్రధానంగా పంచమ స్కంధములో. ఎక్కడండి? పంచమ స్కంధములో కనిపిస్తూ ఉంటాడు సార్. ఇతడు మరి ఎవరి యొక్క పల్లకి మోయి వయసుది సార్? పల్లకి మోసేవాడిని బోయే వాళ్ళు అంటాం సార్. సార్ ఇది మనకి గమనించినట్లయితే ఇక్కడ ఇంద్రుడు భార్య అయినటువంటి సచీదేవి, నాట్ సతీ అండి, సచీదేవి కోరిక మేరకు మనకి ఋషులు మోసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ మనం మాట్లాడుతూ వస్తుంది ఈ భాగవతంలోనే భాగంగానే ఆ కాన్సెప్ట్ కూడా. ఇక్కడ దీనికి సంబంధించి జడభరతుడు ఎవరి పల్లకిని మోయవలసి వచ్చింది అంటే సార్ కపిల మహర్షి కాదండి, సాంఖ్యక దర్శనానికి సంబంధించిన వాడు ఎవరంటే కపిల మహర్షి. సార్ సురీచి అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, ఇక్కడ మనకి ఉత్తమపాదుడి యొక్క రాణి పట్టమహిషి అని చెప్పేసి. లేదా ఇంకా మనం చెప్పుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క మనకి ఎవరు ధ్రువ నక్షత్రం ధ్రువలోకానికి సంబంధించిన తల్లి అవుతుంది. ప్రియవ్రతుడు సూర్య సమాన తేజస్సు సూర్య సమాన గమన వేగాన్ని కలిగినటువంటి రథాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రియవ్రతుడు అండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? జడభరతుడు అన్నాడు, పల్లకి మోయవలసినది. సో ఆన్సర్ ఏమవుతుందంటే రాహుగణ మహారాజు పల్లకి మోస్తున్న సందర్భంలోనే తనకి తెలిసినటువంటి పూర్తి తత్వాన్ని అంతటినీ కూడా, అంటే మానవుడి యొక్క ఆలోచన, మానవుడి యొక్క కోరికలు ఎలా ఉంటాయి, మానవుడు ఎలా రాణించాలనుకుంటాడు, కానీ దేనికి బద్ధుడై ఉండిపోవడం జరుగుతుంది అనే అంశంను గురించి పూర్తిగా మనకు ఉంటుంది. ఎస్ హరేష్ యాదవ్ గారు. ఎస్ సార్. అదేవిధంగా జంబూ ద్వీపం యొక్క కేంద్రములో ఉన్న పర్వతము ఏది అన్నాడు సార్. జంబూ ద్వీపము సార్, జంబూ ద్వీపానికి చాలా పేర్లు ఉన్నాయి సార్. అదే జంబూ ద్వీపమే భరతఖండం అని, భారతదేశం అని, నేరేడు ద్వీపం అని, మనం అంత ఉపఖండం అని దేన్ని పిలుస్తున్నామంటే భారతదేశాన్ని పిలవడం జరుగుతుంది. ఈ భారతదేశం యొక్క కేంద్రములో ఉన్నటువంటి పర్వతము ఏది అన్నాడు సార్. పర్వతము మరి ఏమిటి మనకి గమనించినట్లయితే సార్ మనం మాట్లాడవచ్చు. హిమగిరులు భారతదేశానికి ఉత్తరాన ఉన్నాయి. ఉత్తరాన ఉన్నది ఏమంటే హిమాలయాలు. కైలాసం ఎక్కడ ఉంది? హిమాలయాల పర్వతం, అంటే హిమగిరికి ఉత్తరంగా ఉందన్నమాట. హిమగిరికి ఉత్తరంగా ఉన్నటువంటిది ఏది అంటే కైలాసము. మలయ పర్వతం ఎక్కడ ఉంది అంటే దక్షిణమున కేరళ, ప్రస్తుతం కేరళ రాష్ట్రమును ఆవరించి ఉన్నది ఏది అంటే మలయ పర్వతాలు. మలయ గంధ పర్వతాలు అంటాం. చందనమునకు ప్రసిద్ధి చెందినటువంటి పర్వతాలు ఏదంటే మలయ పర్వతాలు. చల్లని గాలులు ఎక్కువగా వస్తాయండి. ముఖ్యంగా మనకి దొరుకుతున్న సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా దొరుకుతున్న పర్వతాలు మలయ పర్వతాలు. ప్రస్తుతం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. మలయ దేశము అంటే ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నామంటే కేరళ. ఇది గుర్తుపెట్టుకోండి సార్. సో ఇక్కడ మనకి జంబూ ద్వీపం యొక్క కేంద్రంలో ఉన్నటువంటి పర్వతం ఏది అంటే సో హిమగిరి ఎక్కడ ఉంది? ఉత్తరాన ఉన్నాయి హిమాలయాలు సార్. ఉత్తరాన 2400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి కదా. సో అది కాదు. కైలాసం హిమాలయాలపై ఉన్నదనమాట. సో అది కాదు. మలయ పర్వతం ఇది దక్షిణ భాగంలో ఉన్నటువంటి చలనైన పర్వతాలు. గంధము ముఖ్యంగా చందనము లభిస్తున్న పర్వతాలు ఏదంటే మలయ పర్వతాలు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి 17B మేరు పర్వతం అనేది అవుతుంది సార్. 17B మేరు పర్వతం అనేది అవుతుంది సార్. సార్ చూడండి సార్, గణేష్ గారు, స్వరూప్ గణేష్ గారు. సార్ కైలాసము అనేది హిమగిరులకు ఉత్తరాన ఉంది సార్. భారతదేశానికి ఉత్తరంగా ఉన్న హిమగిరులు. ఈ హిమగిరికి ఉత్తరంగా ఉన్నది కైలాసము. కాబట్టి కైలాసం కాదు సార్. ఒకసారి చూడాలి సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే జంబూ ద్వీపంలోని ఏ ప్రాంతము కర్మభూమిగా పరిగణించబడుతుంది? జంబూ ద్వీపంలోని
ఏ ప్రాంతము ఏ కర్మభూమిగా పరిగణించబడుతుంది అన్నాడు సార్. దాని ఆప్షన్స్ ఇలావృత్త వర్షము అన్నాడు, భరత వర్షము అన్నాడు, హరివర్షము అన్నాడు, కేతుమాల వర్షము అన్నాడు సార్. వర్షము అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ మనకి భూమి మీద పడే వాన కాదు నాయన, పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతము లేదా భూమి అనే అర్థంలో వాడడం జరుగుతుంది, లేదా కాలము అనే అర్థంలో కూడా వాడవచ్చు. వర్షము అంటే కాలము లేదా సంవత్సరాలని, ఎవరి కాలాన్ని కర్మ భూమి లేదా కర్మ ప్రాంతంగా చెప్పడం జరుగుతుందంటే ప్రధానముగా సార్ భారతదేశాన్ని అంతటినీ కూడా మనం ఏమంటామంటే కర్మ భూమి అంటామండి. సో ఈ కర్మ భూమి భారత వంశం లేదా భారతదేశాన్ని మనం జంబూద్వీపం అంటాం, దీన్నే భారత ఖండం అంటున్నాం, దీన్నే ఏమంటాం భారత వర్షము అంటాం సార్. ఏమంటాం భారత వర్షం. సో ఆప్షన్లో మనకు ఉన్నటువంటిది డైరెక్ట్గా ఉంది సార్, భారత వర్షం. భారత వర్షం అనేది ఆన్సర్ అవుతుంది సార్. జంబూద్వీపంలోని ఏ ప్రాంతము కర్మభూమిగా పరిగణించబడుతుంది అంటే భరత వంశం అనేది, భరత వర్షం అనేది. సరే ఇక్కడ వర్షం ఇన్ ద సెన్స్ కాలము, ఎవరి కాలములో అనేది. ఎందుకు ఈ భరత వర్షానికి సంబంధించి మనకి ఏ వంశం ఇంటర్లింక్ అప్ గా ఉంది అంటే చంద్రవంశం. చంద్రవంశం కొన్ని రోజులకు భరత వంశంగా డివియేట్ అవుతుంది అంటే విభజించబడుతుంది. ఈ భరత వంశంలోనే కొన్ని శాఖలు రావడం జరుగుతాయి. దానిలో ఏది అంటే కురు వంశము. సో కురువంశం చేసినటువంటి యుద్ధం కురుక్షేత్రము. ఈ కురుక్షేత్రం అనేది కర్మభూమి అయినటువంటి భారత ప్రాంతంలో జరిగిందన్నమాట. సో ఇదంతా కూడా దీనికి ఇంటర్లింక్ మహాభారతానికి సంబంధించి మనం గతంలో మాట్లాడి ఉన్నాం. భాగవతము అదేవిధంగా భారతం అనేది ప్యారలల్ గా ఈ యొక్క రాజుల క్రమంలో కానీ వంశాల చరిత్రలో కానీ మనకు చెప్తూ ఉంటాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే నరక లోకాలను పాలించే దైవము ఎవరు అన్నాడు సార్. నరక లోకాలను పాలించే దైవం ఎవరు? ఆప్షన్ ఏ విష్ణువు, బి ధర్మరాజు యమధర్మరాజు, సి చిత్రగుప్తుడు, డి రుద్రుడు. సార్ రుద్రుడు అనేవాడు నాశకుడు. సృష్టి లయ స్థితి కారకులు తీసుకుంటే సృష్టించేవాడు బ్రహ్మ, దాన్ని క్రమబద్ధంగా చూసేవాడు విష్ణువు, కాలము అయిపోయినప్పుడు లేదా దాని యొక్క మన్వంతరం పూర్తయ్యే సమయంలో దానిని పూర్తిగా నాశనం చేసేవాడు కాల రుద్రుడు. ఎవడంటే రుద్రుడు పరమశివుడు. చిత్రగుప్తుడు మనం చేసే పాప పుణ్యాలను గణించే ఒక కౌంటర్ అనమాట, జూనియర్ అసిస్టెంట్ టైప్ అనమాట. అర్థమవుతుందా? ఎవరి దగ్గర? యమధర్మరాజు దగ్గర. సో సృష్టిని రక్షించేవాడు ఎవడు? విష్ణువు. అదే కదా దుష్ట శిక్షణ ధర్మ రక్షణార్థమై యుగ యుగములందు నేను అవతరించుతున్నాను అంటాడంటే ఎవడు? విష్ణువు. సో నరకలోకాలను పాలించే దైవం ఎవరంటే ఆన్సర్ ఏమవుతుందంటే యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క తండ్రి ఎవరంటే సూర్య భగవానుడు. ఎవరండి? సూర్య భగవానుడు. ఓకే సార్, ఇది గమనించాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్ మనకి వృషభదేవుడు జ్ఞానాన్ని బోధించిన తర్వాత ఎలాంటి జీవితాన్ని అనుసరించాడు? సో మనం గతంలో మాట్లాడాం. తన 100 మంది కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి భరతుడితో సహా 100 మందికి కూడా ఏమనిచ్చాడు? నాయన మానవ జీవితం ఉన్నదే కష్టాలు తెచ్చుకోవడానికే, కానీ కష్టాలు రాకుండా ఉండాలంటే తపస్సు చేయాలి, తపస్సు వలన ప్రతి వ్యక్తి ముక్తిని పొందజాలుతాడు అని చెప్పేసి మనకి ఉంటుంది. సో ఇక్కడ ఆ వృషభదేవుడు ఆ జ్ఞానాన్ని బోధించిన తర్వాత తాను ఎలాంటి జీవితాన్ని తీసుకున్నాడు అన్నది మనకి ఇచ్చాడు సార్. రాజ్యాన్ని పరిపాలించాడా, సన్యాసాన్ని స్వీకరించాడా, మరొక వివాహం చేసుకున్నాడా, స్వర్గానికి వెళ్ళాడా? సరే జ్ఞానాన్ని బోధించిన తర్వాత రాజ్యాన్ని అయితే పరిపాలించలేదు సార్. ఎందుకు? రాజ్యాన్ని పరిపాలిస్తే వ్యామోహం ఉంటుంది శరీరము పైన, సంపద పైన. ఏ వ్యక్తికి శరీరముపై సంపదపై వ్యామోహం ఉంటుందో ఆ వ్యక్తి తపస్సు చేయడానికి నిశ్చయించుకోడు. ఎందుకంటే పంచభక్ష పరమాణాలు విడిచిపెట్టి యాక్కభుక్తాన్నం తీసుకుంటూ అడవుల వెంట పుట్లంట తిరిగి దౌర్భాగ్యం నాకెందుకు అంటారనమాట. సో అటువంటిది లేరు. స్వర్గానికి వెళ్ళలేడండి. ఎందుకు? తన యొక్క జీవితాన్ని విడిచిపెట్టియాలి. ఈ తాత్కాలికమైనటువంటి ఈ పాత బట్టని విడిచిపెట్టి మరొక కొత్త బట్టకి వెళ్ళే మార్గ మధ్యములో నాలో ఉన్న జీవాత్మ లేదా పరమాత్మ అనేది సో లోకానికి వెళ్తుంది. సో వెళ్ళలేదు. మరొక వివాహం ఏమీ చేసుకోలేదు నాయన. అప్పటికే ఆయనకు ఉన్నది 100 మంది సంతానం. వాళ్ళకే ఆస్తులు లేక ఆయన మీరంతా జ్ఞాన మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తూ ఉన్నాడు. సో అల్టిమేట్ గా వృషభదేవుడు జ్ఞానాన్ని బోధించిన తర్వాత ఎలాంటి జీవితాన్ని తీసుకున్నాడంటే సన్యాసాన్ని స్వీకరించాడు. ఏ జీవితము? సన్యాసము. ఎందుకు? సరే ఇక్కడ మనకి పురుషార్థాలు 4 ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షములు. ధర్మార్థ కామ మోక్షములు ఈ 4 కూడా మనం 4 ఆశ్రమాల్లో భాగంగా తీర్చుకుంటాం. అది ఒకటి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. సో ఈ 4 ఆశ్రమాల్లో భాగంగా ఈ 4 పురుషార్థాలు కూడా నెరవేరుస్తాము. సో ధర్మము, అర్థము
కామము ఇన్ ద సెన్స్ కోర్కెలు ఆ యొక్క న్యాయబద్ధమైనటువంటి అంశాల ఆధారంగా. సో అందువలన అతడు ఈ మూడింటిని జయించాడు కాబట్టి చివరిగా మోక్ష మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నాడు. సో మోక్ష మార్గాన్ని తీసుకోవాలంటే తప్పనిసరిగా అతడు దేన్ని స్వీకరించాలి? సన్యాసాన్ని మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. సో అది గమనించాలి సార్. నెక్స్ట్ మనకు గమనించినట్లయితే సార్, మనకి ఈ పిఆర్ అకాడమీ ప్రజెంట్ మనకి ఇస్తున్నటువంటి ఎండోమెంట్స్ కోర్సుకు సంబంధించి మీరు గమనిస్తే సార్, మీకు డౌట్ ఉన్నట్లయితే మెటీరియల్ పీడిఎఫ్లు ప్రస్తుతానికి ఈ యొక్క యాప్లో 342 పెట్టాము సార్. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి పేపర్ 1లో ఏమైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ దానికి సంబంధించి 182 ఫైల్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ పై ఒకసారి గమనించండి. కేవలం జనరల్ స్టడీస్లోనే చాప్టర్ వైజ్గా 3493 టెస్ట్ అనే పేరు ఉంచాను సార్. రీజనింగ్ కూడా పేపర్ 1లో భాగంగా 341 టెస్ట్లు అనేవి ఉన్నాయి సార్. ఒకసారిగా మీరు యాప్ని చూసినట్లయితే మీకు ఫుల్ఫిల్గా అర్థమవుతుంది. సో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది యాప్లో మీకు అందించడం జరుగుతుంది సార్. సార్ లైక్ చేయండి సార్, వీడియోని షేర్ చేయండి సార్. సార్, అజీమిలుడు మరణ సమయంలో ఎవరిని పిలిచాడు? సార్, ప్రతి వ్యక్తి మరణ సమయంలో ఎవరినో ఒకరిని పిలుస్తాం. మనమైతే ఎవరిని పిలుస్తాం? తండ్రినో కొడుకునో పిలిచి మన డబ్బుల డబ్బాలో ఏముండిపోయి నేను ఎవరికి అప్పునిచ్చానో వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ నిరంతరము భగవన్నామస్మరణలో ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆ వ్యక్తిని మాత్రమే పిలవడం జరుగుతుంది. మరి అజమిలుడు అనేవాడు ఎవరి యొక్క పరమ భక్తుడు అంటే నారాయణుడి యొక్క పరమ భక్తుడు. ఎవరండి? నారాయణుడి యొక్క పరమ భక్తుడు. సో ఆ పరమ భక్తిచే తన యొక్క పుత్రుడికి కూడా ఏమని పేరు పెట్టుకున్నాడంటే నారాయణ అని పెట్టుకున్నాడు. మనం కూడా హిందూ సమాజంలో చాలా మంది పేర్లు ఉంటాయి, రామని, సాయని, ఇలా శ్రీహరిని. కారణం భగవంతుడిని నోటారా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా కనీసం ఆ పేరు పిలిచిన సందర్భంలోనైనా కొంత పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో మన పెద్దలు ఆ పేర్లు పెట్టడం జరిగింది, భగవంతుని నామాలు. సరే సార్, ఇక్కడ మనకి అజమిలుడు యమధర్మరాజుని పిలవలేదండి. యమధర్మరాజు ఎవరిని పిలుస్తున్నాడు? అజమిలుడిని. కాబట్టి యమధర్మరాజు కాదండి. తన యొక్క బ్రహ్మని పిలవలేదు. ఎందుకు? అజమిలుడు మరణ సమయంలో ఎవరిని పిలిచాడంటే నారాయణని పిలిచాడు. ఇక్కడ దేవుణ్ణి పిలిచాడా, తన కుమారుని పిలిచాడు పక్కన పెడితే మనకి డైరెక్ట్ గా ఆప్షన్ ఏముంది? నారాయణ అని. సో నారాయణ అని పిలిచాడు. కానీ నారాయణ అని పిలవడం వలన అక్కడికి యమభటులతో పాటుగా ఎవరు వచ్చారంటే నారాయణ సేవకులు కూడా వచ్చారండి, లేదా వీరినే రక్షకులు అంటామన్నమాట. ఈ యమభటులు తన యొక్క ఆత్మని నరకానికి తీసుకువెళ్తామంటే నారాయణ సేవకులు ఏం చేస్తారంటే ఆత్మ అనేది ఆ మరణ సమయం యందు దేవుడు అయినటువంటి నారాయణుని పిలిచాడు కాబట్టి, ముమ్మారు నారాయణని పిలిచాడు కాబట్టి ఆయన చేసిన పాపములన్నీ పోయాయి, మీరేం కంగారు పడకండి, యమలోకానికి మీరు వెళ్ళిపోండి అని యమభటుల్ని పంపించి వేసి అజమిలుడి ఈ యొక్క జీవాత్మ లేదా పరమాత్మని వైకుంఠానికి తీసుకువెళ్ళిపోతాయి. ఎవరంటే నారాయణ సేనలు అనేవి వచ్చి. సో ఎవరిని పిలవడం వలన? నారాయణ అని పిలవడం వలన సార్. అక్కడ 21 మనకు ఆన్సర్ ఏమవుతుంది? నారాయణ అవుతుంది సార్. ఎస్ సార్, 21B. ఎస్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, అజమిలుని రక్షించడానికి వచ్చిన విష్ణు దూతలు లేదా వీరికి మనం ఏమన్నాం? సేవకులు లేదా రక్షకులు అంటున్నాం. మరియు యమదూతలకు మధ్య జరిగిన చర్చ యొక్క ప్రధాన అంశం ఏమిటి? ఎందుకు యమదూతలు ఎందుకు వచ్చారు? అతడి యొక్క పాపాల సంఖ్య ఎక్కువగా ఉంది, ఆయన్ని తీసుకుపోతామని వచ్చాయి. కానీ మరణ సమయంలో విష్ణుదూతలు ఎందుకు వచ్చారు? వాడు నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి ఆ నారాయణ వలన తన యొక్క పాపములన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, పటాపంచలు అయిపోయాయి. కాబట్టి సో అతడు తప్పనిసరిగా పుణ్యలోకాలకి రావాలని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ జరిగిన చర్చ ఏమిటంటే ప్రధానంగా కర్మఫలం గురించి జరిగిందా, భక్తి యోగ గురించి జరిగిందా, వయస్సు గురించి జరిగిందా, యజ్ఞాల ప్రాముఖ్యత జరిగిందా? సరే, అక్కడ మరణించాడు కాబట్టి యజ్ఞమేమీ జరగలేదు, వయస్సు రీత్యా కూడా జరగలేదు. జరిగుంటే ఆయన కర్మఫలం గురించి, అజ్మీరుడి యొక్క కర్మఫలం గురించి కానీ అతని యొక్క భక్తి యోగం గురించి కానీ మాత్రమే ప్రస్తావించబడాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఎవరు విజయం సాధించారంటే విష్ణుదూతలు. ఎందుకు? చివరాకలు ఏమన్నాడు? నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి వాళ్ళంతా కూడా ఏమైంది? భక్తి అనేది గెలిచింది. కర్మ, నేను ఎన్ని కర్మలు చేసినా భగవంతుని నామస్మరణ ఉన్నట్లయితే తప్పనిసరిగా రక్షణ అవస్థలో భగవంతుడు రక్షించగలడు, ఏ కర్మ అడ్డొచ్చినా. అంటే మనకు కొన్ని గండాలు ఉంటాయి సార్, కానీ ప్రతి గండంలో కూడా వ్యక్తి మరణించడు. కారణం అతను చేసినటువంటి భక్తి లేదా పుణ్యఫలమే. మరి గండం వచ్చినప్పుడు కర్మఫలమే ఆధిక్యత సాధించినట్లయితే మొదటి గండంలో మరణించాలి.
కానీ మన వాళ్ళు మరణించట్లేదే. దానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కర్మఫలంతో పాటుగా అతి ముఖ్యమైనది భక్తి, అది మన చేతుల్లోనే ఉంది. సో చివరాఖరికి కర్మఫలానికి భక్తికి మధ్య ఎప్పుడైనా ధర్మయుద్ధం సంభవించినట్లయితే ఏది జయిస్తుందంటే భక్తి యోగం మాత్రమే జయిస్తుందండి. సో అజ్మీరుని రక్షించడానికి వచ్చిన విష్ణు దూతలు మరియు యమదూతలకు మధ్య జరిగినటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే భక్తి యోగము లేదా పవిత్ర నామస్మరణ యొక్క ప్రాముఖ్యత గురించి జరిగింది సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే వృత్తాసురుని సంహరించడానికి ఉపయోగించిన వజ్రాయుధము దేనితో తయారు చేయబడింది? వృత్తాసురుని సంహరించడానికి ఈ యొక్క వజ్రాయుధం. సార్ వజ్రాయుధం అనేది ఎవరిది అంటే దేవి ఇంద్రుడిది, దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడిది. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాన్ని ఎవరు తయారు చేశారు? ఎవరిచ్చే ఏ పదార్థము? బంగారం ఉపయోగించి చేయబడిందా, ఇనుముతో తయారు చేయబడిందా, వజ్రముతో తయారు చేయబడిందా, లేదనుకున్నట్లయితే ఇతర శక్తులతో? అంటే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? బంగారము, దదీచి మహర్షి ఎముకలతోనూ, ఇంద్రుని ఆయుధము. అసలు వాస్తవానికి అతని ఇంద్రుని ఆయుధమేనండి, ఇక్కడ విడిచిపెట్టేది మనకు ఆప్షన్ కరెక్ట్ కాదు. వజ్రము. సరే ఇది వజ్రాయుధమే, కానీ అది దేనిచ్చే? ఇక్కడ గమనించాలి, దేనితో తయారు చేయబడింది అంటే సరే ఎందుకు వృత్తాసురుడికి ఉన్నటువంటి వరం ఏమిటంటే కొంత శరీరం అంటే జీవము లాంటి పదార్థం వచ్చే మాత్రమే అతనికి చావు ఉందని అర్థం. సో అటువంటి వలన దేవతలంతా దదీచి మహర్షికి తపస్సు చేయడం వలన దదీతి మహర్షి యొక్క వెన్నెముకచే దదీచి మహర్షి యొక్క వెన్నెముకచే తయారు చేయబడింది ఏంటంటే దేవేంద్రుని యొక్క వజ్రాయుధము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే దదీచి మహర్షి ఎముకలు లేదా కొన్ని సందర్భాల్లో వెన్నెముక అని ఇస్తాడండి. సో ఆన్సర్ వెన్నెముకలు అవుతుంది. ఎవరిది? ఇక్కడ మహర్షి ఇంపార్టెంట్. దదీచి మహర్షి యొక్క ఎముకలచే తయారు చేయడం జరిగింది సార్. సో మోస్ట్ ఇంపార్టెంట్ సార్ దదీచి మహర్షి. ఇక్కడ ఇది అయినప్పటికీ సార్ దదీచి మహర్షి చేయబడిన ఈ వజ్రాయుధం అనేది వృత్తాసురుని సుమారుగా అంటే వజ్రాయుధం దేన్నైనా చాలా వేగంగా కొయ్యగలదు, కానీ ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. అంతటి శక్తివంతుడు ఎవరంటే వృత్తాసురుడు. అటువంటి శక్తిని తగ్గించడానికి మనకి సహాయం చేసినారంటే దదీచి మహర్షి. సరే నెక్స్ట్ గమనించినట్లయితే వృత్తాసురుడు తన చివరి క్షణాలలో ఏ కోరికను వ్యక్తం చేశాడు అంటే ఇంద్రుడు ప్రయోగించినటువంటి లేదా దదీచి మహర్షి యొక్క ఎముకలచే అస్థిరత తయారు చేయబడినటువంటి ఆ వజ్రాయుధము ఇప్పుడు ప్రయోగిస్తున్నప్పుడు మరణకాలము సంభవిస్తున్నప్పుడు తను కోరినటువంటి కోరిక ఏమిటి? ఇంద్రుడిపై విజయం సాధించడమా, స్వర్గాన్ని పాలించడం అనుకోవడమా, భగవంతుని సేవకులకు సాంగత్యమా, అమరత్వమా? సార్ రాక్షసుడు కాబట్టి అమృతం తాగలేడు. ఏ వ్యక్తి అయితే అమృతం తాగారో వారికి సిద్ధిస్తుంది ఏమిటి? అమరత్వము అనేది. సో అమరత్వం అనేది పొందలేదు, ఎందుకు? అమృతం ఆయన తాగలేదు కాబట్టి. సో ఇంద్రుడిపై విజయం సాధించడం కష్టం. ఎందుకు? వాడి యొక్క వరప్రభావానికి తగినట్లుగానే దేవతలు కుట్ర పన్ని దదీచి మహర్షి యొక్క ఎముకలతో దాడి చేస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా విజయం అనేది ఎవరికి వరిస్తుంది? ఇంద్రుడికి వరిస్తుంది. కాబట్టి ఇంద్రుడిపై విజయం అనేది సాధ్యం కాదు. మరి స్వర్గాన్ని పాలించడమా, భగవంతుని సేవకుల సాంగత్యమా? సో ఆ స్వర్గాన్ని పాలించే అధికారం ఎవరికి ఉంది? కేవలం ఇంద్రుడికి మాత్రమే ఉంది, అమరావతి రాజధానిగా. కాబట్టి స్వర్గాన్ని పాలించే పూర్తి అధికారం ఇంద్రుడికే ఉంది. కాబట్టి ఇంద్రుడిపై విజయం సాధించి ఉంటే ఈ రెండోది సాధ్యమయ్యేది, ఏది? స్వర్గాన్ని పాలించడం. కానీ కాలేదు. సో అల్టర్నేటివ్ మిగిలిన ఆప్షన్ ఏమిటి? భగవంతుని సేవకుల సాంగత్యం. అంటే చివరిగా భగవంతుని నామస్మరణతే భగవంతుని వద్దకు ముక్తిని సాధించడానికై ఎవరు తహతహలాడారు అంటే వృత్తాసురుడు. ఎవరండి? వృత్తాసురుడు అనే రాక్షసుడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చిత్రకేతువు పార్వతీదేవిచే శపించబడి తరువాతి జన్మలో ఏ రూపంలో జన్మించాడు? సో చిత్రకేతువు అనే ఒక గంధర్వుడు పార్వతీదేవి యొక్క శాపాగ్నికి బలైపోతాడు. సో అటువంటి చిత్రకేతుడు ఆ జన్మ ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను లేదనుకుంటే ఋషభుడు యొక్క కుమారుడైనటువంటి భరతుడు ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి మరుజన్మలో జింకగా ఎలాగ అవతరించాడో ఈ చిత్రకేతు అనే వ్యక్తి పార్వతీదేవి శాపం వలన ఎటువంటి వ్యక్తిగా మారాడు? ఆప్షన్ ఏ అజ్మీరుడు గాన, ఆప్షన్ బి వృత్తాసురుడు గాన, ఆప్షన్ సి ప్రహ్లాదుడు గాన, ఆప్షన్ సి ధ్రువుడ. సరే ఆప్షన్ డి ధ్రువుడు అనేది అతడు ఒక భాగవతోత్తముడు. విష్ణు భక్తులందరికీ కూడా కొద్ది సమయం లేట్ అయినా కానీ న్యాయము మోక్ష పదము లభిస్తుంది అని చెప్పడానికి కారణము ధ్రువుడు.
ప్రహ్లాదుడు ఎందుకు అంటే ఇతడు విష్ణు భక్తుడే, భాగవతోత్తముడే. తన తండ్రి దగ్గర శ్రీహరి వైరము పెంచి శ్రీహరి కోపం ఇతనిపై చూపినప్పుడు భక్తులకు ఇబ్బంది కలిగినప్పుడు భక్తుల్ని రక్షించడానికి నేను వస్తాను అని నిరూపించిన కథ ఏంటంటే ప్రహ్లాదు చరిత్ర. సో అజమిలుడు, ఈ అజమిలుడు అనేవాడు నామమాత్రమైనటువంటి వ్యక్తి మాత్రమే. ఓకే సార్. ఇప్పుడు చిత్రకేతు అనేవాడు ఎవరిని అవతారము అంటే వృత్తాసుడు. ఒక జన్మలో చిత్రకేతువు పార్వతీదేవి ఎప్పుడైతే శపించిందో వాడు ఎలా మారాడు అంటే వృత్తాసురుడుగా మారాడు. సార్ నరేష్ గారు ఏ కాదు సార్, వృత్తాసురుడు సార్, బి అవుతుంది. ఓకే సార్. ఇంద్రుణ్ణి సంహరించడానికి త్వష్ట ప్రజాపతి నిర్వహించిన యజ్ఞము పేరేమిటి? సార్ వాస్తవానికి ఇంద్రుడు ఈ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుణ్ణి సంహరిస్తాడు. సో అది కోపముగా చూపించుకున్నటువంటి ఈ త్వష్ట ప్రజాపతి దేవతలకు మొత్తరికి శక్తులు లేకుండా ఉండాలని ఒక యజ్ఞం చేయడం జరిగింది. ఆ యజ్ఞము ఏమిటి అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు సార్. అది ఒకటి ఏమిటి, అశ్వమేధ యాగమా, 2 ఇంద్రశత్రు యాగమా, 3 పురుషమేధ యాగమా, 4 అగ్నిష్ట యాగమా అన్నాడు సార్. అగ్నిష్టోమయ యాగము అనేది పుత్ర కామేష్టి యాగములో భాగముగా, అంటే సంవత్సర కాలం పూర్తయినట్లయితే కొన్ని జంతువులకు బలిస్తాం. ఇచ్చినటువంటి జంతువుల యొక్క ఆ బలి అయిన తర్వాత ఆ పోట్లు మిగిలిపోతాయి కదా, వాటిని ఎవరు తినరు. సో వాటిని పూడ్చిపెట్టకుండా మళ్ళీ ఆ శరీరాలను కూడా అగ్నికి ఆహుతి చేయడమే ఏ హోమం అంటే అగ్నిష్ట హోమం అండి. సో అశ్వమేధ యాగం అంటే మనకు తెలుసు, రాజు ఒక అశ్వాన్ని అశ్వరక్షకుడు సాయంతో విడిచిపెట్టి అశ్వము ఏ మేరకైతే రాజ్యాన్ని జయిస్తుందో అటువంటి ప్రాంతాన్ని తీసుకుంటుందని. సో ఇక్కడ పురుషమేధ యాగము ఇది కూడా ఒక రాజులు మాత్రమే చేసే యాగం అండి. కానీ త్వష్ట ప్రజాపతి నిర్వహించినది ఏ యాగం అంటే ఇంద్రశత్రు యాగం. ఆప్షన్లో ఉంది సార్. ఇంద్రుణ్ణి సంహరించడానికి, ఎవరిని? ఇంద్రుణ్ణి సంహరించడానికి. సో ఇక్కడ ఇంద్రుడు వంటి శత్రువులు ఎవరు ఉండకుండా నిర్జీవంగా మారాలని ఉద్దేశంతో చేసినటువంటి యాగం అండి. సార్ నాగిరెడ్డి గారు డి కాదు సార్. సార్ చూడండి సార్. సార్ ఇక్కడ అగ్నిష్టోమ యాగం అనేది పుత్ర కామేష్టి యాగములో భాగముగా కానీ ఇతర యాగాలలో భాగంగా కానీ మనము బలిదానాలు చేసినటువంటి ఆ బలి పశువులు, అంటే పశువు ఇన్ ద సెన్స్ ఏదైనా దున్నపోతులు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఉంటాయి సార్, వాటి యొక్క శరీరాలని మళ్ళీ అగ్నికి ఆహుతి చేసి అగ్నిదేవుడికి సంతృప్తి చేయడం జరుగుతుంది. ఏ యాగంలో భాగంగా? అగ్నిష్ట సోమాయ యాగంలో భాగంగా మనం మాట్లాడుతాం. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు వసంత ఋతువు మొదలుకొని మళ్ళీ వసంత ఋతువు వచ్చినందుకు సక్సెస్ అయినందుకు గాను సుమారుగా 360 పశువుల్ని బలి చేసినట్లయితే ఈ 360 పశువుల్ని కూడా అగ్నిష్టోమయ భాగంలో 14 యాగాలు చేసి ఈ యొక్క ప్రధాన ఋత్వికుడుగా ఉన్నటువంటి ఋష్యశృంగుడు, అదే విధముగా తర్వాత ఋత్వికుడు పాదాలున్నటువంటి వశిష్ఠ మహర్షి, జామాలి వంటి ఋత్వికుల సహాయంతో మన వాళ్ళంతా కూడా యాగాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడే యజ్ఞ పురుషుడు యజ్ఞకుండం నుండి రావడం జరుగుతుందండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చిత్రకేతువుకు నారదుడు మరియు అంగిరస మహర్షులు ఏ జ్ఞానాన్ని బోధించారు? సార్ ఈ చిత్రకేతువుకి శాపం ఇచ్చింది పార్వతీదేవి. ఈ చిత్రకేతువుకి పార్వతీ శాపం ఇవ్వడం వల్ల ఎలా మారాడంటే వృత్తాసురుడుగా మారాడు. వృత్తాసురుడిని సంహరించడానికి ఇంద్రుడు ఎవరిని సహాయం కోరాడంటే దధీచి. దధీచి ఇంద్రుడు కోరిక మేరకు ఏమి ఇచ్చాడంటే వాస్తవానికి ఎముకలను ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ అంటే వృత్తాసురుడి యొక్క శక్తి అనేది అధికంగా ఉన్నప్పుడు దేవతల యొక్క ఆయుధాలన్నింటినీ కూడా వాడు తీసుకొని తమపై ప్రయోగిస్తున్నాడని చెప్పేసి ఆయుధాలను రక్షించమని ఇంద్రుడు లేదా దేవతా వర్గం అంతా ఎవరికి ఇస్తాడంటే దధీచికి. ఈ దధీచి తన యొక్క కమండలంలో ఉంచుతాడు ఆ యొక్క ఆయుధాలన్నింటినీ. ఇవన్నీ కూడా ఆ కమండలంలో కరిగిపోతే దాహార్తిలో భాగంగా మనవాడు తాగేస్తాడు దధీచి. సో అందువలన మాత్రమే ఈ దధీచి తమ ఎముకల్లో దాచి ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ ఎముకల రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అది అక్కడ మనకి వృత్తాసురుడు సంహార కథ దగ్గర మనం చూస్తాం. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? చిత్రకేతువుకు నారదుడు మరియు అంగిరీష మహర్షులు ఏ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది? రాజనీతిన, కర్మ సిద్ధాంతమా, ఆత్మ శాశ్వత తత్వము మరియు తాత్కాలిక శరీరము గురించా, యుద్ధ విద్యల? సార్ ఈ చిత్రకేతువునకు నారదుడు మరియు అంగిరీష మహర్షులు సార్ ఇదంతా కూడా వీళ్ళు రాజనీతి ఎవరికి బోధిస్తాం? ఎప్పుడైనా సరే రాజ్యము నేలే రాజులకు మాత్రమే. ఓకే సార్. యుద్ధ విద్యలు కూడా ఎవరికి బోధిస్తాము? యుద్ధ అంటే సంరక్షణ చేసేటువంటి వ్యక్తులకు. సో ఇక్కడ మనకి మిగిలిపోయింది ఏమిటి? కర్మ సిద్ధాంతము,
ఆత్మ శాశ్వత తత్వము. సార్ కర్మ సిద్ధాంతం అనేది ప్రతి వ్యక్తి కూడా తన జన్మత తీసుకువస్తాడు. దాన్ని మనం ఎవరు బోధించవలసిన అవసరము లేదు. సో మనం ఏమి చెప్పగలము, ఈ పరమాత్మ అనేది ఈ జీవుడితో పోల్చినట్లయితే జీవుడు ఈ శరీరమును వదిలి మరో శరీరమును చూడగలడు, కానీ ఏ విధంగానైనా వెళ్ళగలడు. కర్మ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఇప్పుడు నేను జీవం, నాలో వేడి ఉన్నంత వరకే నేను జీవము. నా బాడీ ఎప్పుడైతే వేడిని కోల్పోతుందో నేను శవంగా మారుతాను. అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఉండిపోయింది ఏమిటి, నా శరీరమే. కానీ నేను కష్టపడుతుంది దేనికోసం, ఈ శరీరము ఏదైతే సుఖాన్ని కోరుకుంటుందో ఎటువంటి ఆ సుఖాలని కావాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఉంటానన్నమాట. సో అటువంటి వాటి గురించి ఏం కోరుకుంటుంది, నేను. సో అలాంటి వద్దు. ఎప్పటికీ కూడా అశాశ్వతమైనవి రెండే రెండు, ఒకటి ఆత్మ, రెండు అక్షరమే. అక్షరానికి నాశనము లేదు, ఆత్మకు నాశనము లేదు. మిగతా ప్రతి విషయాన్ని కూడా నాశనము చేయవచ్చు. కర్మ సిద్ధాంతానికి ప్రతి మానవుడు బానిసే. కానీ నీవు కరెక్ట్గా ప్రణాళికబద్ధంగా నిర్వహించినట్లయితే ప్రతి కర్మను కూడా మార్చే అవకాశం అనేది ఉంటుంది. నా కర్మే ఇంతే అనుకుంటే మనం అలాగే ఉండిపోతాం. నాకే ఎందుకు కలగవుతుంది, ఎందుకు కాకూడదు అలా అని మనం ప్రయత్నించినట్లయితే కర్మ కూడా, విధి కూడా కొన్నిసార్లు మనకు తల వస్తుంది. కానీ ఆత్మ శాశ్వతత్వం మాత్రం ఒప్పుకోదు. నీవు చేయవలసిన కార్యక్రమం నువ్వు చేయలేకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరంలోకి ప్రవేశించి ఆ కార్యమును పూర్తి చేస్తుంది. అది దేని యొక్క గొప్పతనం, ఆత్మ యొక్క గొప్పతనం. ఆత్మ అనేది శాశ్వతమైనది. ఆత్మతో పాటు అక్షరము కూడా మనకి శాశ్వతమైనది సార్. ఓకే సార్. సార్ భాగవతం ప్రకారము పురుషులు తమ భార్యలతో సంతానము కోసం పాటించవలసిన వ్రతము ఏది అన్నాడు సార్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సార్, ఇక్కడ సంతానము కోసం చేయవలసినటువంటి యాగము లేదా వ్రతము ఏమిటి అంటున్నాడు. సరే మనం గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఏకాదశి వ్రతం, పంపస వన వ్రతం, కార్తీక వ్రతం, నవగ్రహ వ్రతం. సారి నవగ్రహ వ్రతం అనేది మనకు దోషాలు ఉన్న సందర్భంలో చేస్తాం. కార్తీక వ్రతం ఉసిరి చెట్టు కింద వనభోజనాల సందర్భంలో చేస్తాం. ఏకాదశి వ్రతం ముఖ్యంగా మనకి ఈ యొక్క మాఘమాసములో విష్ణువు యొక్క భక్తులైనటువంటి వ్యక్తులు ఏకాదశి వ్రతం చేస్తారండి. ఆ రోజున కఠిన ఉపవాస దీక్ష నుండి కేవలం బ్రహ్మచర్య దీక్షతో ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని స్మరణ చేసుకుంటూ ఉంటారు. సో ఇది విష్ణువు కోసం చేసేదండి. కార్తీక మాసంలో శివుడి కోసం చేస్తూ ఉంటాం. నవగ్రహ వ్రతం మన యొక్క గ్రహాలు బాగోగుల కోసం, శాంతి కోసం చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, పురుషులు తమ భార్యలతో సంతానము కోసం పాటించవలసిన వ్రతం ఏది అంటే పంపస వన వ్రతం అండి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. 28 బి అవుతుంది సార్. మేడం గారు చూడండి, ఏ కాదండి, ఏకాదశి వ్రతంబు. ఏకాదశి వ్రతంబు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు చేస్తారండి. స్వర్ణ మేడం గారు మీరు 28 ఏ పెట్టారు. 28 ఏకాదశి వ్రతం అనేది మహావిష్ణువు యొక్క భక్తులు మాత్రమే చేస్తారు. ఇది మరి మీకు గమనించినట్లయితే శేషష్టం ఈ యొక్క లక్ష్మీ నరసింహ శతకంలో భాగంగా కూడా ఉంటుంది. ఏకాదశి వ్రతంబు నేనన్నడూ చెయ్యలేదు, ఇప్పుడే మరణకాలం ముందు నిన్ను పిలుస్తున్నాను, నన్ను తీసుకుపోవయ్యా అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చెంతకు వెళ్ళాలని చేయవలసింది ఏకాదశి వ్రతం, కానీ అది నేను ఎప్పుడూ చేయలేదు. కానీ మరణకాలమందు నారాయణాన్ని పిలుస్తానో పిలవలేనో, నాటికిప్పుడే పిలుస్తున్నాను, తల ఉంచి దయ ఉంచి వినవయ్యా శ్రద్ధగా అని చెప్పేసి మనకు అక్కడ చెప్తాడనమాట భక్తుడు. సో గమనించాలి. దక్షుడి కుమార్తెలలో ఎవరు దేవతలకు తల్లి? సరే ఆదిత్యులు అన్నాడు సార్. ఇక్కడ మనకి 12 మంది ఆదిత్యులు, మరుతులు కూడా మనకి జన్మించడం జరిగిందనమాట. సో దక్షుడి కుమార్తెలలో ఎవరు దేవతలకు తల్లి అన్నాడు. ద్వితి, అతిథి, అదృశ్యతి, ధను. ఎవరండి? సో దక్షుడి కుమార్తెలలో దేవతలకు. సరే గమనించండి, ప్రధానంగా మన పురాణాల్లో ఉండే రెండే 2 తెగలు. ఒకటి దేవతలు, 2 దానవులు. వీరికే మనం అసురులు అంటాం, రాక్షసులు అంటాం. దేవతలకి అమరులు అంటాము. అదే విధముగా ఈ దేవతలను కన్న తల్లి ఎవరంటే అతిథి అండి. అదేవిధంగా దానవులని కన్న తల్లి ఎవరంటే ద్వితి. ద్వితి గర్భమున జన్మించిన వారంతా దానవులే, అతిథి గర్భమున జన్మించిన వారంతా కూడా దేవతలే. వీరిరువురికి సంతాన తండ్రి ఎవరంటే కశ్యప ప్రజాపతి. సో దేవతలకు తల్లి ఆన్సర్ ఏమవుతుంది మనకి? అతిథి అవుతుంది అనమాట. తిథి కాదు, అతిథి. విధి గర్భం అయితే అసురుడు జన్మిస్తారు.
అతిథి అయితే ఎవరంటే మనకి ఈ యొక్క దేవతలకు తల్లి. ఓకే సార్. ఎస్ ప్రశాంతి రాణి గారు కరెక్ట్ అండి. సార్ అజమినుడు మరణం నుండి తప్పించుకున్న తర్వాత ఏ పవిత్ర ప్రదేశానికి వెళ్ళాడు? అజమినుడు అనేవాడు మరణం నుండి తప్పించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వైకుంఠానిక, గంగాద్వారం అంటే హరిద్వార ప్రాంతానిక, బదిరికా ఆశ్రమానిక, ధ్రువలోకానిక, ఎక్కడికి వెళ్ళాడు సార్ అంటే సార్ అజమినుడు మరణం నుండి తప్పించుకున్న తర్వాత ఏ పవిత్ర ప్రదేశానికి వెళ్ళాడు అంటే సార్ మనవాడు గంగాద్వారకు వెళ్ళడం జరిగిందండి. హరిద్వార్లో ఆయన యొక్క విలాపం అంటే సన్యాసం తీసుకోవడం జరిగింది. ఎవరంటే అజ్మీరుడు అనేవాడు. సో వైకుంఠమునికి వెళ్ళలేదు, బద్రికాశ్రమానికి, ధ్రువలోకానికి కూడా చేరుకోలేదు. సో గంగాద్వార ప్రదేశానికి ఎవరు వెళ్ళడం జరిగింది సార్ అంటే సరి గంగాద్వార బి అవుతుంది సార్. 30th బి అండి. 30th బి సార్. ఏ కాదు సార్. వైకుంఠమునికి వెళ్ళలేదు అజ్మీరుడు అనేవాడు. సార్ ఇంతవరకు కూడా భాగవతంలో మనము సుమారు 6 స్కందాల వరకు చూడడం జరిగింది సార్. సో తర్వాత క్లాస్లో మనం అంటే నెక్స్ట్ వచ్చే లైవ్లో మిగతా స్కందాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం సార్. వచ్చే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి సార్. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్ అనేది యాప్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి మీకు డెమో క్లాస్, డెమో పీడిఎఫ్లు ఉన్నాయి, చూడండి. నచ్చినట్లయితే యాప్ని పర్చేజ్ చేయండి. ముఖ్యంగా మనకి అతి తక్కువ కాస్ట్లో మనకి ఆఫర్స్తో పాటుగా మనకి అందిస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతి అంశంలో కూడా. ఓకే సార్. సో ఈ రోజుకి సెషన్ అనేది కంప్లీట్ చేస్తాం సార్. సార్ ఒక 2 రోజులు లైవ్ అనేది ఉండకపోవచ్చు అండి, వర్షాభావ కాల ప్రభావం వలన. సో కొద్ది ఇబ్బందిగా ఉంది. సో మేబీ శుక్రవారం స్టార్ట్ చేస్తాం సార్. సో అర్థం చేసుకోవాలి యాస్పిరెంట్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ రోజుకి ఎండ్ అండి క్లాస్. ఓకే, మళ్ళీ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.